మాకు సైడ్ అవ్వకపోతే గుర్తొస్తారేమోనమ్మా. నేను జిల్లా కలెక్టర్ అయ్యా. ఆ విషయం మీకు మాకు తెలిసి వాడికి తెలియదు కదండి. ఆఫ్టర్ ఒక లారీ డ్రైవర్ మన కారు క్రాష్ చేసి వెళ్ళడమా? నేను బతకలేను. ఇంటికి వెళ్ళగానే సూసైడ్ చేసుకుంటాను. ఏదో ఒకటి చేయండి. ఎస్టీ డిపో దగ్గర ఆపు. సార్ ఎస్ సార్. రేయ్ గేట్ మూసేయండి రా. దొంగ చోరుకో లారీ వస్తుంది. స్టాప్ ది వెహికల్. ఆపు. డ్రైవర్ ఎక్కడ? చెక్ పోస్ట్ బద్దలు కొట్టుకురావడం క్రైమ్ అని తెలియదా? పోలీస్ విజిల్స్ వినిపిస్తున్న ఆపకపోవటం అఫెన్స్ అని తెలీదా? కలెక్టర్ గారి కారును ఓవర్టేక్ చేయడం నేరం అని తెలీదా? ఏంట్రా వాళ్ళు అడుగుతుంటే సమాధానం చెప్పారా? ఒళ్ళు పొగరా. మీరు కొట్టిన దెబ్బను నేను ఓర్చుకున్నాను. తిరిగి నేను చెయ్యెత్తేసరికి మీ ఆవిడ గొంతు లారీ హారంలా మారుమోగిపోయింది. నీ నోరు కృష్ణా బ్యారేజీ లెవెల్లో తెరుచుకుంది. ఏం సార్, ఇంతకీ నన్ను ఎందుకు కొట్టారు? నేను ఈ జిల్లా కలెక్టర్ని. నేను సైడ్ ఇవ్వకపోయినా నా కారు ఓవర్టేక్ చేశావు. నాకు లైసెన్స్ ఇచ్చేటప్పుడు కలెక్టర్లు వాళ్ల పెళ్లాలో ప్రయాణం చేసే కార్లను ఓవర్టేక్ చేయొద్దని ఆర్టీఓ గారు చెప్పలేదే? ఏమండి ఆర్టీఓ గారు, గవర్నర్ వస్తే తప్పుకోమన్నారు. ఈయన గవర్నరా, ఈయన పెళ్ళాం గవర్నరా? ఏమండి బ్రేక్ 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 గారు, అంబులెన్స్ వస్తే సైడ్ ఇమ్మన్నారు. ఏ పేషెంట్ వాళ్ళ కారులో ఉందని నేను సైడ్ ఇవ్వాలి? చెప్పండి సార్. అయ్యా లాఠీ గారు, సిఐ గారు, ఫైర్ ఇంజిన్ వస్తే సైడ్ ఇమ్మన్నారు. ఏం తగలబడిపోతుందని వాళ్ళు ఫాస్ట్ గా వెళ్ళాలి, మేము సైడ్ ఇవ్వాలి. చెప్పండి సార్, చెప్పండి. కలెక్టర్ గారు, ఏదో మీరు మాకంటే అతీతులని, దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవతామూర్తులని ఫీల్ అయిపోకండి. మీరు కూడా మాతో పాటే మనుషులని గుర్తించండి. ఏంట్రా ఎక్స్ట్రా మాట్లాడతావు? నీ పేరేంటి చెప్పరా? నీ పేరేంటి? చెప్పి నీ పేరేంటి అన్నా? నీ పేరేంటన్నా? సింగన్న. నా బిడ్డకి నీ పేరెట్టుకుంటానన్నా. బిడ్డ అడ్డం తిరిగిందంట. 5 నిమిషాలు ఆలస్యం చేస్తే తల్లి బిడ్డ ఇద్దరూ పోయేవారంట. ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. అయ్యా చిన్న సింగన్న, అన్నకు దండం పెట్టు. ఏమండి, ఇప్పటికి అర్థమైందా మా సింగన్న కలెక్టర్ గారి కారును ఎందుకు ఓవర్టేక్ చేశాడో? మీలాగా డబ్బున్న వాళ్ళైతే ఫోన్ చేస్తే అంబులెన్స్ ఇంటికి వచ్చేదండి. కానీ వాళ్ళు పేదవాళ్ళు, అందుకే రోడ్డు మీద ఉన్నారు. ఆ తల్లిని కాపాడటానికి ఇక్కడికి తీసుకొచ్చాను. లారీ అంటే పేదవాళ్ళ అవసరానికి ఆర్టీసీ బస్సు, ఆపదలో అంబులెన్స్. ఇంకెందుకు, పదండి. ఆగండి. నన్ను కొట్టిన దెబ్బకు ఇప్పుడే ఇక్కడే క్షమాపణ చెప్పి అప్పుడు చెప్పకపోతే కొడతాను. కొడితే మూసేస్తాను. కొట్టిన తర్వాత కదా నన్ను మూసేది. ఇదిగో సారు, నన్ను మీరు జైల్లో పెట్టారనుకోండి, నా ఎంట్రుక మొక్క కూడా పడదు. కానీ ఆయన రేపు పేపర్లో చెంప దెబ్బ తిన్న కలెక్టర్ అని హెడ్డింగ్ పడుతుంది. హెడ్డింగ్ పెట్టించుకుంటారా లేక హెడ్ దించుతారా? సారీ, ఇది తెలుగు గడ్డ. తెలుగులో చెప్పండి. నన్ను క్షమించు అని తెలుగులో అడగండి. నన్ను క్షమించు. మంచిది. ఏయ్ డాబా సుందరి, వేడి కట్టి ఒకటి పంపవే. రేయ్, చెంప చపాతి అయిపోద్ది, మూతి మూకుడు అయిపోద్ది. సింగిల్ టీ తనకు ఒప్పుకున్నాను గాని నన్ను చచ్చడానికి ఒప్పుకున్నానా? నీ అబ్బా. రేయ్ పాండు, పాండురోగా వచ్చి సత్తారా సన్నాసి? నన్ను రొంపిలోకి దింపా సాలదు, ఇంకా దాన్ని కూడా దింపాలని చూస్తున్నావురా? కొడతా. ఏయ్ నువ్వు టీ ఒకటి పంపవే. పంపుతాలే, బాకి 150 దాటిందే. నైట్ కి ఎవడో దొరుకుతాలేవే, ఇస్తాలే పంపు. రేయ్ సింగిల్ టీ. వయసులో ఉన్న ఆడపిల్లని చూస్తే ఇంతేనే. మీ కాలేజీలో ఇంకా నయం, కన్ను కొట్టి వదిలేశారు. అదే మా ఇంజనీరింగ్ కాలేజీలో అయితే మొన్న ఒక అబ్బాయిని బట్టలు తీసి ర్యాగింగ్ చేశారు. నా మాట విను, అన్నయ్య వస్తే నేను చదవను మొర్రు అని చెప్పేసి. అన్నయ్య, అన్నంటే ఎలా ఉండాలరా?
చెల్లెలు చెప్పగానే ఆ కన్ను కొట్టిన వాడి కన్ను పిక్కు రావాలరా. సారీ అన్నయ్య. మ్మ్. మ్మ్. ఈ పెన్ తీసుకురా. ఇది నీకెందుకు ఇస్తున్నాను తెలుసా? చెప్పు. అరే నీకెంత గొప్పగా మార్కులు ఇచ్చావో మీ మాస్టర్ చెప్పారా? థ్యాంక్స్ అన్నయ్య. చెల్లెమ్మా ఇగో కొత్త బట్టలు. ఇప్పుడు ఎందుకన్నయ్య కొత్త బట్టలు? ఎందుకంటావేంటమ్మా, రేపు నీ పుట్టినరోజు వస్తుందిగా. అప్పుడు నేనే కలకత్తాలో ఉంటాను, బొంబాయిలో ఉంటాను, మద్రాసులో ఉంటాను. అందుకని ముందుగానే తెచ్చానమ్మా. ఉంచు. తమ్ముణ్ణి కలెక్టర్ని చేసి నిన్ను ఇంజనీర్ బావకిచ్చి పెళ్లి చేసి, అమ్మా నాన్న మీకిచ్చిన మాట నెరవేర్చుకున్నాను అని అమ్మా నాన్నల ఫోటోల దగ్గర చెప్పుకుని తృప్తిగా ఉంటానురా. తృప్తిగా ఉంటాను. ఎరా సురేష్, బిహెచ్ఎల్ లో ఏవో పోస్టులు ఖాళీ అన్నా, ఏమైంది? 20 ఇంటర్వ్యూ నాన్న. ఈసారన్నా ఉద్యోగం వస్తుందా? ఏ రాకముందే నీ చెల్లెలు కూతుని ముడి పెట్టేద్దాం అనుకుంటున్నావా? నాకు తెలుసు ఉద్యోగం వస్తే నా కొడుకు మీకు ఎలాగో అందడని ముందే 3 ముళ్ళు వేయించేద్దాం అనుకుంటున్నారేమో. నేను ఒప్పుకోను. అరుణ్ అంటే నాకు ఇష్టం. నాకు మైసూర్ పాక్ అంటే ఇష్టమే, కానీ షుగర్ తెల్లేదు కదా, కొన్నింటిని వదులుకోవాలి. లారీ డ్రైవర్ ఆడేవిస్తాడ్రా కట్నం. చెల్లెల్ని చదివిస్తున్నాడు, అది చాలు. ఆహా, ఈ నాటకాలు నిరాహార దీక్షలు నా దగ్గర కుదరవు. నేనేం పెళ్ళొద్దండం లేదుగా, నువ్వు మాట్లాడవేవయ్యా. ఆహా, ఇదొకటి. ఆ ఇడ్లీ ముక్క మిగితే సమాధానం చెప్పాల్సి వస్తానా? మింగు. మావయ్య నీకు 100 ఏళ్ల సింగన్నా. ఇప్పుడే అంటన్నా, ఇంతప్పుడు అమ్మా నాన్న పోతే ఒక్క చేత్తో తమ్ముడిని చెల్లెల్ని పెంచుకొచ్చాడు. ఆ పిల్లని మన ఇంటికి తెచ్చుకుంటే సగం బరువు తగ్గుతుంది అంటన్నా. ఇంతలో నువ్వు వచ్చావు. సంతోషం అత్త. పేగు సంబంధం ఉన్న మామయ్యకు ఉండొచ్చు గాని నీకు కూడా మా మీదంత ప్రేమ ఉందంటే. వింటున్నావా సింగనికి నేనంటే ఎంత అభిమానమో? ఏదైనా సమాధానం చెప్పాల్సి వస్తే మాత్రం ఇట్లా నోటో ఏదో ఒకటి వేసుకుంటారు. అందరూ మోగాడు అనుకుంటారు, నన్నేమో గయ్యాడు అనుకుంటారు. అత్తమ్మో, మొగుడు పిల్లలు ఒకళ్ళే మాట్లాడాలి. ఇద్దరు మాట్లాడారనుకో యుద్ధమే. మామయ్య నేను ఆర్టీఓ ఆఫీస్కి పోయేస్తాను. 5 గంటల లోపు లైసెన్స్ రెన్యూ చేయించాలి. వస్తాను. అత్తమ్మా వస్తా. ఈడెవర్రా చేతులతో డ్రైవ్ చేస్తున్నాడు, కాళ్ళతో డ్రైవ్ చేస్తున్నాడు. అమ్మా ఎవర్రా? అయ్యా ఈ తల్లి దిగు. డీలర్ అప్పారావుని ముందు నుంచి గుద్దుతావా? అమ్మో వెనక్ కూడా గుద్దాడు. ఏంట్రా వాగుతున్నావు? ఎమ్మెల్యే గారి పెళ్ళం, లారీ బాబురావు గారి సిస్టర్. నమస్తే అమ్మా. నమస్తే అక్క. నమస్తే అక్క. కళ్ళు తెలియలేదు, నీ కాళ్ళు మొక్కుతాను. సారీ అక్క. సర్లే. ఏంట్రా బ్రేక్ గాడు? నాకెప్పుడు ఎల్లే గాని ఫుల్ ఇవ్వడా? నీకు ఎల్లిస్తేనే ఇప్పటికే 5గురిని నిల్లు చేసావు కదక్క. ఇక ఫుల్ ఇచ్చాడు అనుకో, దేశం మొత్తాన్ని మింగుతావని వాడికి భయం. అంటే ఏడ్చవలేరా? కళ్ళు కనపడ్డం లేదా? గుద్దుతున్నావు. నీకు కళ్ళున్నాయిగా, నీకు కనిపించడం లేదా? నేనెవరో తెలుసా? ఎమ్మెల్యే పెళ్ళాన్ని. హలో, నువ్వు ఒక ఎమ్మెల్యేకి పెళ్ళానివి. నేను మీరేం వరికి అక్కడమ్మా. మీ కారు కింద పిల్లవాడు పడి చచ్చిపోవటంలో మీ తప్పేమీ లేదు. బ్రేక్ పేరు పెట్టుకో. అప్పటికే కుర్రవాణ్ణి రక్షించాలని రాంగ్ సైడ్ కూడా వెళ్ళారు, కుదరలేదు. థ్యాంక్స్. ఎందుకమ్మా? ఖర్చు పెట్టుకునేటప్పుడు నేను గుర్తుకు రావాలిగా. ఏయ్, మేనర్స్ లేవా నీకు? నేను లోపలుండగా వచ్చేసావు. మేడం గారు, ఇది మీ బెడ్రూమ్ కాదు కదండి, ఆఫీస్ రూమ్ కదండి. యూ, మా అన్నయ్యతో చెప్పి నీ ఉద్యోగం పిగిచ్చేస్తాను. అట్టాగే. మంచిదమ్మా, వెళ్ళండి. సార్ అర్జెంటుగా ఏలూరు నుంచి కలకత్తా పోవాలండి. కాస్త సంతకం పెట్టండి సార్. నీ కంటి చూపు సరిగ్గా ఉందని డాక్టర్ చేసిన సంతకం సరిగ్గా లేదయ్యా. నా కంటి చూపు సరిగ్గా ఉందండి. మీ కంటి చూపు సరిగ్గా ఉందో లేదో ఈ కళ్ళతోడు పెట్టి చూడండి. ఏమిటి ఎక్స్ట్రా మాట్లాడుతున్నాం? సంతకం పెట్టను. పెట్టకపోతే తేడాలు వస్తాయి. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. పిచ్చి పట్టింది నీకు. లంచం పిచ్చి, మందు పిచ్చి, మంచం పిచ్చి, డబ్బు పిచ్చి. స్టీరింగ్ పట్టుకోవడం చేతగాని వాళ్ళందరికీ లైసెన్సులు ఇస్తూ మండలను యాక్సిడెంట్ గా మారుస్తూ సాయంత్రం లోపల ఎంత తప్పుతావా అనుకునే. ఏంట్రా కలెక్టర్ గారు సారీ చెప్పారు, తెచ్చిపోతున్నావు. నీ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాను. ఈ బతికే లైసెన్స్ లేకుండా చేస్తాను రా. నీ అబ్బా, నువ్వు ఒక ఆర్టీఓ, వీడు ఒక బ్రేక్ ఇన్స్పెక్టర్. గురు గురు, సూపర్ గా పాడవయ్యా. నా లైఫ్ మీద కూడా పాట పాడవు.
వాళ్ళు మారాలని పాడాను, మారారు. నువ్వు కూడా మారు, అప్పుడు పాడతా. తిరుపతిలో వెంకటేశ్వరుడు 7 కొండల మీద సెటిల్ అయితే ఈ బాబురావు బెదవాడలో సింగిల్ కొండ మీద సెటిల్ అయ్యాడురా. ఎడం కంటితో బెదవాడను చూస్తా, కుడి కంటితో హైవేని చూస్తా. అది బెదవాడ పవర్. రేయ్, ఆ పక్క మర్డర్లు జరిగినా ఈ పక్కన యాక్సిడెంట్లు జరిగినా అన్నిటికీ మూలం ఆయనేరా. ఒప్పుకోరా, మా లీలమ్మని మర్చిపోతానని ఒప్పుకోరా. నేను మర్చిపోను. 250 లారీలకు ఓనర్ని, 500 మర్డర్లకు ప్లానర్ని. బెజవాడ నా బేసు. ఈ ఫేసుకెవడెదురొచ్చినా బెంజి బండి బ్యాక్ టైర్ కింద నొక్కను, ఫ్రంట్ టైర్ కింద తొక్కేస్తా. డ్రైవర్ నీకెందుకు నా నవ్వు? వాడు చెప్పొద్దు అయ్యగారు, వాడు చెప్పొద్దు. దయచేసి వాడిని వదిలేయండి అయ్యా. ఏంటి వదిలేది? కూతురాన్ని మా అన్నయ్య కూతుర్ని వల్ల వేసుకున్నాడు. అమెరికా నుంచి వచ్చింది పిల్ల, కాస్త ఆంధ్ర చూపించరా అంటే నీ కొడుకు నా కారు తోలటం మానేసి నా కూతుర్ని తోలటం మొదలెట్టాడు. నీ కూతురు నన్ను లవ్ చేశానంది. టోను తగ్గించు, కంఠం కోస్తా. వీడిని బతకనిస్తే మన ఇంటి కొట్టి బెదవాడంతా చెప్పేస్తాడు దొంగ విధవా. బావా, ఎమ్మెల్యే నేను ఉండగా నా కళ్ళ ముందే మాటలు చేయడం రాజకీయంగా అంతగా బాగుండదేమో. నీ రాజకీయం సీతాదేవి కజిన్ సిస్టర్ అంతా పవిత్రమైంది. నీ అబ్బా కులాన్ని కొట్టుకు శవమని చెప్పింది నీ రాజకీయమే. మతాన్ని పొడుచుకు శవమని చెప్పింది నీ రాజకీయమే. మందిరాలను కూల్చింది, మసీదులను కూల్చింది నీ రాజకీయమే. ఇది రాజకీయం కాదయ్యా, ఫ్యామిలీ ప్రాబ్లం. అస్సలు వదిలిపెట్టను. క్రికెట్ ఆటలో 100 కొడితే రికార్డ్ అంట, మడ్డరాటలో 1000 కొట్టాలని చూస్తున్నాణ్ణి. నా రికార్డ్ ఆపమాక. ఏసైండ్రా. నేను పోలీసులకు చెప్తా. శభాష్. సరదాగా ఓ పన్ని వేసుకున్నావు మనం. నీ కళ్ళ ముందే నీ కొడుకును చంపుతా. నిన్ను చంపను, వదిలిపెట్టేస్తా. చిన్నగా పోలీస్ స్టేషన్ కెళ్ళాళ్లను తీసుకొచ్చి నా చేతులకు సంఖ్యలు ఇచ్చావనుకో, కృష్ణా బ్యారేజీ మీద నిలబడి గుండు కొట్టించుకుంటా. అది బెదవాడ పవరు. నిన్ను ప్రేమించిన నేరానికి నా కొడుకు చంపేస్తున్నాడమ్మా మీ నాన్న. అమ్మా, నువ్వన్నా వచ్చి చెప్పు తల్లి. అమ్మా, వాట్ ఇస్ దిస్? అమెరికన్ స్టైల్ డేటింగ్ అనుకున్నా. వాడింటి లవ్ అంటూ తిరుగుతాడు. వాడితో చెప్పు, డెఫినెట్ గా మా డాడీ చంపేస్తాడని. డీలరు సారు, ఈడి శవాన్ని గోనె సంచిలో కట్టి కృష్ణా నదిలో పడై రాయి కట్టమాక చిన్నగా ఎల్లి బందర్ దగ్గర బంగాళాఖాతంలో కలవాలి. మరి ముసల్దండి పోలీస్ స్టేషన్ దగ్గర పడి కేసు పెడతానందగా. మావయ్య, ఏంట్రా ఇలా వచ్చావు? బాబురావు గారు నీ మాట వింటారా? నేను చెప్పదగింది, ఆయన వినదగింది ఏదైనా ఉంటే వింటాడు. బాబురావు గారి అమ్మాయికి ట్యూషన్ చెప్పడానికి తెలుగు చెప్పే మాస్టర్ కావాలంట. పేపర్లో వేశారు. నువ్వు చెబుతావా? ఇలాంటి బట్టలతో కాలేజీకి వెళ్ళలేకపోతున్నాను మావయ్య. ప్రతిదానికి అన్నయ్యని అడగాలంటే ఇబ్బందిగా ఉంది. ఇప్పటికే మా కోసం డే అండ్ నైట్ కష్టపడి పనిచేస్తున్నాడు. అందుకని పార్ట్ టైం గా చేద్దామని. ఓరి దుంపదగా, అందరికీ చదువుకున్న తర్వాత జ్ఞానం వస్తుందంటారు. నీకు చదువుకోకుండానే వచ్చిందిరా. సరే చెప్తా పద. జెండాపై కపిరాజు, జెండాపై కపిరాజు, జెండాపై కపిరాజు. సింగర్ మావా వచ్చేసినా. నువ్వు ఈరోజు వస్తావని పిట్ట మాంసం తెస్తాను. సుందరే, ఆడి కూడా బట్రా. ఆడికి బట్ట ఇస్తాలే. వీడు నన్ను బావా అని పిలుస్తాడు గాని మా అమ్మకి పుట్టిన తమ్ముడు వాడు. నా తమ్ముడు నా చెల్లి నాకు 2 కళ్ళైతే వీడు నా 3వ కన్ను. సుందరి, నువ్వు నాకేం పెడతావో మా బావకు కూడా అదే పెట్టు. నీ అబ్బా, నీ ఫేస్ చూస్తే వాళ్ళకి జ్వరం అవుతుంది. కుసా. ఇదిగో
థ్యాంక్స్. ఇదిగో మొన్న మద్రాసు వెళ్ళినప్పుడు బీచ్ తెమ్మని చెప్పిన ఆత్మీయులే అన్నావు తెచ్చినా. నువ్వు నన్ను నమ్ము, నిజంగా బీచ్ కొందామని మద్రాసు వెళ్ళి తుఫాన్ వచ్చింది, మద్రాసు బీచ్ కాకినాడ కొట్టుకుపోయింది. అట్నా? ఆ. లేకపోతే తెచ్చేవాడే. ఏంట్రా మీద దౌర్జన్యం ఏంటి? అది 500 భాగ్యం మాకు. అప్పు తీర్చలేదని సిటీలో రౌడీల దగ్గర తీసుకెళ్తున్నారు. వాళ్ళ చేతుల్లో పడితే నరకం వేసింగన్నా. మీకు బుద్ధి లేదు? ఒక ఆడదాన్ని నమ్ముకుంటారా? మేమేమన్నా పతివ్రతం తీసుకెళ్తున్నావా? చెడిపోయిందనే మేము తీసుకెళ్తుంది. అది చెడిపోలేదురా, మీరు చెడగొట్టారు. మీ బాకీ 500గా తీసుకోండి. మళ్ళా దాని జోలికి వచ్చారు మీ ప్రాణం ఇస్తాను. పడి పడిరా. రమణమ్మ, దేశంలో ఈ మూల నుంచి ఆ మూల వరకు గాంధీ బొమ్మ, బోసు బొమ్మ, అంబేద్కర్ బొమ్మ, భగత్ సింగ్ బొమ్మ చూసి పొంగిపోతానమ్మా. కానీ రోడ్డు మీద అక్కడక్కడ బతుకున్న మీ ఆడబొమ్మల్ని చూసి కడుపు తరుక్కుపోతుందమ్మా. ఎందుకమ్మా ఒళ్ళమ్ముకుని బతుకుతావు? కూలి పని చేసుకుని కష్టపడి బతుకమ్మా. కష్టపడి బతకండి. బాబు బాబు తినేకుడు బాబు. అయ్యా సామాన్లు బయటికి చేయొద్దు బాబు. పోతుంది బాబు. బాబు ఏంటి బాబు ఎన్నయ్యో ఇంత సామాన్లు చేస్తే మేము ఎక్కడ బతకాలయ్యా? ఎక్కడ బతకాలంటే నన్ను వేసేయమంట? రోజు పూజలు పునస్కారాలు లేకుండా ఆలయాన్ని ఆక్రమించుకుంటారా? ఏంటి సార్ ఇది? తుఫాను కొట్టి మా బిడ్డలు కొట్టుకుపోయారు. బతుకు తెరలేదు. మా గుడిసెలన్నీ కొట్టుకుపోయాయి బాబు. అయ్యా ఇన్నాళ్ళు పంచాయతీ ఆఫీస్ లోనే తల దాచుకుంటుంటే ప్రెసిడెంట్ గారే ఖాళీ చేయించారు. ఇప్పుడు ఈ గుళ్ళోనైనా తల దాచుకుందాం అనుకుంటే మీరంతా వచ్చి గుళ్ళో కూర్చుంటే దేవుడు ఎక్కడికి వెళ్తాడు? స్వర్గానికా? అయ్యా ప్రెసిడెంట్ గారు, పార్కులు శ్మశానాలు అవుతున్న ఈ రోజుల్లో ఆలయాలు పునరావాస కేంద్రాలు అయితే తప్పులేదండి. తప్పులేదయ్యా, ఏం తప్పులేదు. ఈ లేబర్ అంతా ఆలయంలో చేరి వంటలు చేసి కాపురాలు చేసి ఆఖరికి ఒకట్లో రెండు అక్కడే కానీ ఇస్తూ ఆలయాన్ని భ్రష్టు పట్టిస్తుంటే పంతులు గారండి, పేదవాళ్ళ మీదకి అంత కోపంగా రమాకండి. ఒకసారి ఎలా రండి. లోపల ఉన్న దేవుడి పేరేంటి చెప్పండి? రాముల వారు. ఆ రాముడి కథ రాసిన ఆయన పేరేంటండి? వాల్మీకి. ఆయన దళితుడేనండి. ఆగండి, ఇంకా ఉంది. మహాభారతం రాసిన ఆయన పేరేంటండి? వేదవ్యాసుడు. ఆయన కూడా దళిత స్త్రీకే పుట్టాడండి. అయ్యా పంతులు గారు, తమరు ఇప్పటికి ఎన్ని పెళ్లిళ్ళు చేసి ఉంటారు? కొన్ని వందలు వెళ్లి చేయించుంటాను. మరి ఆ పెళ్ళయ్యాక 7 అడుగులు చుట్టూ తిప్పించి 8వ అడుగు రారా అని ఆకాశం వంక చూపిస్తారే, ఆ చొక్క పేరేంటండి? అరుంధతి. ఆవిడ కూడా దళితక్కేనండి. సార్, తెలవని దెబ్బ ప్రకృతి కొట్టింది, తెలిసిన దెబ్బ మీరెందుకండి కొడతారు? దేశ విదేశాల్లో ఉన్న దాతలందరూ వాళ్లకు తోచిన సాయం చేసి డబ్బిచ్చి బట్టలిచ్చి బియ్యమిచ్చి వీళ్ళని ఆదుకోమంటే అన్నీ తెలుసుండి వీళ్ళని బయటికి గంటానికి మీకు మనసలా వచ్చిందండి? ఈ దేశం వాళ్ళయుండి, ఈ ఊరి వాళ్ళయుండి మీ పక్కనున్న వాళ్ళకు మీరెందుకు సాయం చేయరు? సాయం వచ్చింది బాబు, సాయం వచ్చింది. రెయ్యలు సుబ్బారావు అనే ఎమ్మెల్యే ఈ ప్రెసిడెంట్ గారు కలిసి 2000 బస్తాల ధాన్యాన్ని ఊరు బయట ఉన్న గొడవంలో దాచుకున్నారు బాబు. అడిగితే చంపేస్తారన్న భయంతో నోరు మూసుకుని ఉన్నావు. అదిగో బాబు దాని వెంట వెళ్ళిపోతుందో. ఏంటి దౌర్జన్యం? దౌర్జన్యం మాది కాదు సార్. తుఫాన్లో నష్టపోయిన వాళ్ళకి 10 మంది చేసిన సహాయాన్ని దొంగతనం చేస్తున్న ఈ బియ్యం దొంగలది సార్, బియ్యం దొంగలది. లాఠీలు ఎత్తాల్సింది మా మీద కాదు, లూటీలు చేస్తున్న వీళ్ళ మీద ఎత్తండి లాఠీలు. ఏంటయ్యా అసలు ఏంటంటే మీ ఉద్దేశం? ఇందాక నుంచి చూస్తున్నాను, తెగ రాద్ధాంతం చేస్తున్నారు. నా మొగుడు ఎక్కడెత్తున్నాడు తుఫాన్ డబ్బులు? ఇంకెవరు మెక్కలేదా? మిగతా వాళ్ళంతా పత్తితులున్నా పత్తివ్రతలున్నా? ఏంటయ్యా అట్ట ఫీల్ అయిపోతావు? ఈ పార్టీ కాబట్టి 100 పార్టీలున్నాయి. లేదంటావా? కొత్త పార్టీ పెడదాం పద, నేను క్యాన్వాస్ చేసి గెలిపిస్తాను. ఊరి మీ పోసు కాదా ఏంది? మీరు క్యాంపెయిన్ కడితే ఓట్లు కాదమ్మా పడేదే చెప్పులు. నువ్వు డిప్పమ్మి ఎక్కువ మాట్లాడితే నీ బొచ్చులో రాయే. ఎందుకమ్మా ఆవేశపడతావు? ఆడు చెప్పిన దాంట్లో అబద్ధమే ఉంది. నిన్ను చూసేవాడు ఓట్లేస్తాడమ్మా.
కొత్త పార్టీ పెట్టడం అంటే బుధాన్ని బ్యాగేసు తిరగడం అనుకున్నావా ఏంటి? ఖబర్దార్ ఖబర్దార్, మంత్రిని తెగ రెచ్చబోతున్నావా? ఏంటి కూస్తున్నావు? పద బయటకు తేల్చుకుంటా. పదమమ్మా, మీ ఇంటికి వస్తాను పద. మీరు ఊరుకోండి, అసలే దాంట్లో స్పీడు. మేము స్లో. అది కాదండి, పార్టీయే సస్పెండ్ చేస్తే ప్రజలు నమ్మొద్దు. రేపు ఎంక్వైరీలో నేనే బియ్యం దొంగ రుజువైంది అనుకోండి, డిస్మిసేగా మళ్ళీ బై ఎలక్షన్ అంటే అట్ట భయపడతావేంటయ్యా? నువ్వు సీటు ఖాళీ చేస్తే నాకేగా ఇస్తారు. నీకా? అవును, తండ్రి పోతే కొడుక్కి, అన్న పోతే తమ్ముడికి, మొగుడు పోతే పెళ్ళానికి. ఈ మధ్య అన్ని పార్టీల్లోనే అదేనయ్యా సింగిల్ సిద్ధాంతం. ఇదంతా కాదయ్యా, మా ఆయన్ని పట్టించిన ఆ సింగన చేత తప్పని ఒప్పిస్తాను. అంతవరకు ఈ సస్పెన్షన్ ఆఫ్ చేయి. ఇదిగో చూడము, నా చేతుల్లో ఏం లేదు. స్వయంగా సీఎంఏ సస్పెండ్ చేసేసాడు. మధ్యలో నన్ను ఇరికించమాక. ఇంకా కూర్చుంటావేంటి లేవయ్యా? ఇరికిచ్చొద్దట ఇరికిచ్చొద్దు. చందాలకు వచ్చినప్పుడు ఇవన్నీ కనబడలా. అసలే సమ్మానకేంటి పదవయ్యా? మా అన్నయ్య దగ్గరికి వెళ్దాం, ఆయనే తిప్పుతాడు చక్క. ఆయన మళ్ళీ మాటలు అంటాడేమో. నువ్వు మాట్లాడవేంటి బావా? అవసరం లేనప్పుడు కూడా మాట్లాడటానికి నేను నీలాగా పొలిటికల్ మెంబర్ కాదు. పేదవాడ పవరు. ఇప్పుడు ఇట్లాంటి ఆవేశం నాకుంటే 250 లారీలు నడపలేను. చూడమ్మా, పాము పడగిప్పినప్పుడు కొట్టకూడదు, కోసం విడిచినప్పుడు కొట్టాలి. కళ్ళు కనపడవు కదా. యావయ్యా, కలకత్తా వెళ్ళి ఆవురా బిజ్జి తెచ్చివయ్యా అంటే నెత్తిన దీన్ని తెచ్చుకున్నా. ఎవడయ్యా దీన్ని కొట్టినోడు అని అంటే చెప్పు. మళ్ళీ ఆడి మెడ మీద తలకాయ తీసుకొచ్చి రోస్ట్ చేస్తానంటది. తప్పుకో. రావణమ్మా, జీవితాన్ని మార్చుకున్నావు, నాకు నచ్చావు. ఏందయ్యా మారిపోయిందా? దాన్ని మెచ్చుకున్నావు, పనిచ్చిందని నేను నచ్చలా. భలేదానివే నువ్వు, దానికి పనిచ్చావు, చాలా మంచిదానివి, నీకు దండం. సార్, ఇన్సూరెన్స్ కట్టాలి, బీరువా తాళాలు ఇస్తే. సంతకం పెట్టా. సంతకం తిరగండి. ఓరి నీ పాస్ కావాలి ఏం ఎదురు పెట్టేస్తా ఉండవా? ఇంతకు ముందు ఎప్పుడు సంతకం పెట్టినప్పుడు ఎదురు పెట్టేసా? అది బాబు లేదండి. మరి ఈ లోపు ఏదైనా డిగ్రీ కానీ కంప్లీట్ చేస్తావు ఏంటి మరి? ఎట్టా ఎట్టమంటారా అండి? ఏయ్, నీ అబ్బాది ఏం కాగితం అనుకుంటున్నావురా? ఇన్సూరెన్స్ కాగితంరా. రేపు నువ్వు సడన్ గా చచ్చావు అనుకో, నీ పెళ్ళాం బిడ్డలుగా 5 లక్షలు ఇస్తారు. అయ్యి బాబోయ్, 5 లక్షలండి. తాను దేవుడండి బాబు. ఎట్టేస్తానండి, ఎట్టేసానండి, వెళ్ళొస్తానండి. సారు నాదో చిన్న డౌట్. ఏంటి? మీరు ఆడి చేత లారీ కొందామని సంతకం పెట్టించేసుకున్నారు కదా, మరి ఇన్సూరెన్స్ అబద్ధం ఆడిస్తున్నారు ఏంటి సార్ కథ? ఇప్పుడు నాకున్న 250 లారీలు నా పేరుతోనే ఉన్నాయి అనుకుంటున్నావు ఎందుకు? మరి అన్ని బినామీ పేర్లయ్యా. క్లీనర్లు, డ్రైవర్లు, అటేం రప్పారావు గాడు. మరి నా పేరుతో లేదా సార్? ఉంది కదరా. నంబర్ ఎంత సార్? 3844. 3844 సార్. మరి ఈ లారీ నాదే సొంతం అనుకుని పెదవాడి నుంచి గుంటూరు రేసుకి వెళ్ళిపోయారు అనుకుంటే. గుంటూరు దాకా ఎక్కడ వెళ్ళదు బండి, మధ్యలో మంగళగిరిలోనే అదే లారీ బ్యాక్ టైర్ కింద పడి వస్తావు. గుంటూరు ఎడిషన్ లో మస్తానరావు ఆ కాలం మరణం అని పడుతుంది. అంతే వద్దు సార్, ఆ 3844 లారీ తవరే ఉంచేసుకోండి సార్. అమ్మో, ఏడు చేయాలి గాని వెళ్ళి మిగిలిన పంపు. తలుపురా. ఏంటయ్యా అడుగుతున్నాము? ఈ రోడ్డు మీద అనుకుంటున్నారా? ఈ రోడ్డుకి మీ డ్రైవర్లే మా రోజులు అనుకుంటున్నారు. అమ్మా, మేం డ్రైవర్ మా రోజులం కాదమ్మా, ఆ లారీలో పనిచేసే కూలీలమమ్మా. జరిగిందేదో జరిగిపోయింది. ముందు మీ ఆయన గారిని హాస్పిటల్కి తీసుకుపోదండమ్మా. ఆ ఖర్చేదో మా లారీ డ్రైవర్లు మేం భరిస్తాం. నా మాటిని హాస్పిటల్కి తీసుకెళ్ళండి సార్. బండి తాగితోలేవా? లేదన్నా. మరి ఎందుకైంది యాక్సిడెంట్? నిద్ర వచ్చింది, అలా తూలు లేచేసరికి గుద్దేశావు. తెల్లవారుజామున 5 గంటల దాకా బండి ఎవరు తోలమన్నారు నిన్ను? వారి లారీకి ఎక్స్ట్రా ట్రిప్ వేస్తే 100 రూపాయలు ఎక్కువ ఇస్తున్నాడు బాబురావు. సోదరులారా, మన పిల్లల కోసమని, మన అవసరాల కోసమని రాత్రనక పగలనక హాల్టింగ్ డ్యూటీ చేసి 100 రూపాయల కోసం కక్కుర్తిపడితే మన నిండు 100 ఏళ్ల జీవితాన్ని కోల్పోవలసి వస్తుంది. కామ్రేడ్స్, సిటీ బస్సులు మనుషుల్ని తొక్కేసినా, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సులు కార్ల మీద ఎక్కేసినా అది కేవలం యజమానుల దురాశ. అది గ్రహించండి మీరు. అందుకని ఇప్పటి నుంచే మనం రాత్రి 11 గంటలు దాటిన తర్వాత తెల్లవారుజామున 4 గంటల వరకు బంద్. ఎక్కడ లారీలు అక్కడ ఆపేసేయండి, విశ్రమించండి. తిరిగి ఉదయం 5 గంటల నుంచి డ్యూటీ ఆరంభించండి. అలా కాకుండా ఎవరైనా యూనియన్ రూల్స్ అతిక్రమించారో మన యూనియన్ సభ్యత్వం కోల్పోవాల్సి వస్తుంది. ఏంట్రా కొత్త రూల్స్ పెట్టిస్తున్నావంట? నేను పెట్టలేదు సార్, యూనియన్ పెట్టిన రూల్స్ మీతో మాట్లాడటానికి వచ్చాను. ఏయ్, నువ్వు నా దొడ్డుకు వచ్చినప్పుడు బెంచి బండి బ్యాక్ టైర్ అంటుండేవాడివి. సడన్ గా లారీ దాటి ఎదగాలని చూడమాక.
నేను ఎదగాలని చూడటం లేదు సార్. డ్రైవర్లు సల్లగా బతకాలని యూనియన్ ఇచ్చిన తీర్మానం సార్. మేం పెట్టుబడి పెట్టకపోతే ఎక్కడి నుంచి వచ్చారా మీకు ఫెడరేషన్లు? మీరు డబ్బుని పెట్టుబడిగా పెడితే మేము శ్రమని పెట్టుబడిగా పెడతాం సార్. శ్రమ, పెట్టుబడి, 10 గంటలు. ఎవడో లండన్ లో 4 ముక్కలు రాస్తే ఎర్ర జెండాలు భుజానేసుకుని అవే స్లోగన్లు చెబుతూ ఎందుకురా నీకిది, 5వ తరగతి నాలెడ్జికి నీకేం తెలుసురా శ్రమ, పెట్టుబడంటే? అయ్యా, నేను తమరంత మేధావిని కాదు. ఏదో వీధి బళ్ళో 5వ తరగతి వరకు చదువుకున్నాను. నాకు తెలిసిన మేరకు చెప్తాను, వింటారా? చెప్పు, చెప్పేయ్. తమకు ఎడ్ల బండి ఉందా అండి? ఆ బండి మీద ఎంతమంది పనిచేస్తారు సార్? ఇదో గొప్ప ప్రశ్న. తోలేవాడొక్కడే. ఆగండి. కాదండి, నోరు లేని బండి, నోరుండి మాట్లాడలేని ఎద్దు, మాట్లాడినా ప్రయోజనం లేని మనిషి, ఈ ముగ్గురు పనిచేస్తారండి. ఈ ముగ్గురు పనిచేస్తారు. అలా పనిచేసి 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 ఏదో ఒక రోజున బంటి ఇరుసు అరిగిపోతుంది, ఎద్దు శక్తి తరిగిపోతుంది, మనిషి మాంసం కరిగిపోతుంది. అప్పుడు అప్పుడు బండిని పుల్లలుగా కొట్టి పొయ్యిలో పెట్టుకోవటానికి అమ్ముకుంటారు. ఎద్దుని ముక్కలు ముక్కలుగా నరికి మాంసానికై కబేళాకి పంపుతారు. మరి మనిషిని పొయ్యిలో పెట్టుకోవటానికి, కోసుకు తినటానికి ఉపయోగపడ్డు కాబట్టి నువ్వు రిటైర్డ్ రా, రిటైర్డ్ అని పంపేస్తారు. ఇన్నాళ్లుగా ముగ్గురి శ్రమశక్తిని పెట్టుబడిగా పెట్టి మేడగట్టారు. ఆ డబ్బుని బ్యాంకులో దాచుకున్నారు. మీ మనవడు, మీ మనవడు, మీ ముని మనవడు తినే వరకు ఆ డబ్బు సరిపోతుంది. కానీ మా బతుకు బండి తగలబడిపోతుంది, ఎద్దు చావువాత పడిపోతుంది. రిటైర్ అయిన మనిషి తినటానికి తిండి లేక రోడ్డు మీద పడి భిక్షాందేహి అని చెప్పబట్టుకుని అడుక్కు తినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది సార్, ఇది నా వీధి పడి 5వ తరగతి నేర్పిన శ్రమ విలువ. ఇదే సార్, ఇదే కమ్యూనిజం అంటే. కమ్యూనిస్టులు అంటే కత్తులతో చంపేస్తారు, నక్సలైట్లు అంటే తుపాకులతో కాల్ చేస్తారని మీలాంటి డబ్బున్న వాళ్ళు చేసే ప్రచారం శుద్ధబద్ధం సార్. కమ్యూనిస్టు చెప్పేది శ్రమ విలువ గురించి. కమ్యూనిజం అంటే ఎవడి శ్రమ విలువ వాడికి దక్కాలని. ఇది సార్ కమ్యూనిజం అంటే. ఇంకా ఏమైనా ప్రశ్నలున్నాయా సార్? చేసే ఇంకేం ప్రశ్నలు ఉంటాయో నీ కడుపులో బాధని చెప్పిన తర్వాత. నువ్వు చాలా మంచి పని చేశావు. ఇదిగో సుబ్బారావు, రేపు నుంచి మన లారీలన్నీ రాత్రి 11 గంటల నుంచి తెల్లవారు 4 దాకా తిరగవు. కలుపు చెయ్యి. అలాగే బా. ఓకే, థ్యాంక్స్ సార్. వెళ్ళరా. థ్యాంక్స్ అండి, వస్తాను. వాడు సామాన్యుడు కాదే. బుల్లబ్బాయి కాలరు పట్టుకున్నప్పుడు వాడు పొగరుబోతనుకున్నాడు. బావను బియ్యం దొంగను చేసినప్పుడు నిజాయితీపరుడనుకున్నాను. వాడి దగ్గర ఇంత సిద్ధాంతం ఉందని ఈరోజే తెలిసింది. సిద్ధాంతము ఆవేశము కలిసిన వాడు నాయకుడవ్వకూడదు. అయితే మన డబ్బున్న వాళ్ల మెడకాయల మీద తలకాయలుండవు, పుచ్చకాయల్లా పగిలిపోతాయి. మా అన్నయ్య అలాంటి వాడు కాదు సార్. మన సింగన్న తమ్ముడు సార్. అవును సార్, మా అన్నయ్యలో ఆవేశం ఉన్నా చాలా మంచివాడు సార్. అదే నేను చెబుతున్నానయ్యా. అంత ఆవేశం పనికిరాలు బాబానే చెప్తున్నాను. చూడు, రేపు మీ భాస్కరరావు మావయ్య నేను ఆయన బారిని నన్ను కలవమాను. మంచి సెట మాట్లాడుకుంటాం. అలాగే సార్. ఇంత రాత్రి వేళ ఏమయ్యా భాస్కర్రావు, నా కంపెనీలో చేరి అన్నాళ్ళైనా నువ్వు? 17 సంవత్సరాలు 6 నెలల 3 రోజులండి. ఎప్పుడన్నా పండగ పాపం వచ్చిందని ఒక 100 ఇచ్చానా? నేను అడగను లేదు, మీరు ఇవ్వలేదండి. బోనస్ అని ఒక 1000 ఇచ్చానా? నేను అడిగినా మీరు ఇవ్వలేదండి. మరి ఇదేంటయ్యా, ఇప్పుడు సడన్ గా నా చెల్లెల్ని తీసుకొచ్చి తరాజులో నా పక్కన కూర్చోబెట్టాలని చూస్తుంది. నీకేమన్నా అర్థమైందా? అర్థం కాకపోవటానికి ఇదే ఆల్మట్టి సమస్య కాదు. నీకు అందమైన కొడుకున్నాడంట కదా, ఆ కుర్రాణ్యం ఈవిడ కష్టపడి ఇంజనీరింగ్ చదివించిందంట. మా బావ చెల్లెలికి ఒక కూతురు ఉంది సుభద్ర అని. కాలేజీలో చూసిందో రోడ్డు మీద చూసిందో కన్ను జారిందంట. చేసుకుంటే ఆ కుర్రాన్నే చేసుకుంటాను పట్టు కూర్చుందంట. ఇదిగో భాస్కరారు,
మా బావగారు ఏది కాకపోయినా మా చెల్లెలు కూడా ఓ 5 లక్షలు కట్టలేదండి. మా సంబంధం మీకు ఇష్టమైతే ఈ స్వీట్ తీసుకోండి. అది ఈ సంబంధం మా వారికి ఇష్టమే అన్నయ్య గారు. అదిగో స్వీట్ కూడా తినేశారు. ఆయన ఇష్టమే నా ఇష్టం. మంచి ముహూర్తం చూడండి పంతులు గారు. మా చెల్లెలు మా బావదంతా ఈ పేటకి ఆదర్శంగా ఉండాలి. మా చెల్లెలు మా అమ్మ చూడండి ఎలా సిగ్గుపడుతుందో. సార్ సార్ మంచి ముహూర్తం చూడండి సార్, అద్దరిపోవాలి. కారు 5 లక్షలు. ఏంటమ్మా నేనేమన్నా సంతలో పశువుని అనుకున్నావా అమ్ముడు పోవటానికి? అప్పుడే నీ బాబు బుర్ర తినేశాడు. 1, 2 కాదురా 25 లక్షలు ఇస్తానన్నాడు క్యాష్. ఆ డబ్బుతో కారు కొనుక్కోవచ్చు, మేడ కట్టుకోవచ్చు. బొచ్చు కుక్కలో వాడి గుమ్మం దగ్గర పడి ఉండొచ్చు. ఏంటి నోరు లేస్తుంది? ఈ సంబంధం కాదన్నావో నేను ఎంట్రీ తాగి చస్తాను. ఎప్పుడో చచ్చిన చెల్లెలకి ఇచ్చిన మాటకి విలువిస్తానంటయ్యా. కొడుకు భవిష్యత్తు బాగుపడేలా చూడు. ఆ సింగనికి ఏం చెప్తావో నాకు తెలీదు. వస్తున్నాడు, జాగ్రత్త. స్వస్తి శ్రీ చాంద్రమాన ఈశ్వరనామ సంవత్సరం వైశాఖ మాసం తేదీ 25/97 మంగళవారం రాత్రి 9:10 వధువు చిసో అరుణ చెల్లెమ్మ నా చెల్లెమ్మ వరుడు సురేష్ కిచ్చి చేయుటకు ముహూర్తము శుభప్రదమైంది. మామా మావయ్య అత్తమ్మ బావా మావయ్య నువ్వు మంచిలో చూడమన్నావు, అందుకనే పంతులు గారితో చెప్పి ముహూర్తం పెట్టించాను. మావయ్య నువ్వు నోట్లో ఏ బెల్లం ముక్కో ఇడ్లీ ముక్కో పెట్టుకుని అత్తమ్మకి సమాధానం చెప్పుకోపోయినా పర్వాలేదు మావయ్య, కానీ ఇది పెళ్లి విషయం మావయ్య. ఇప్పుడు నువ్వు నోరు ఒప్పకపోతే ఎలా మావయ్య? ఈ పెళ్లి జరగదు. ఎందుకు జరగదు అది చెబుతుంది. ఆగు మావయ్య, ఏమన్నావు? ఈ పెళ్లి జరగదా? ఏంటత్తమ్మా ఇది? నేనేం పెళ్ళొద్దాం లేదు. బయట ఆడికి 25 లక్షలు కట్నం ఇస్తామంటున్నారు. అంత డబ్బు నిన్ను అడగడానికి నాకు నోరు రాదు. కానీ 4 ఏళ్లుగా ఇంజనీరింగ్ చదివించడానికి, డొనేషన్లు కట్టడానికి వడ్డీతో సహా 10 లక్షలు అయింది. అంత డబ్బు ఏర్పాటు చేస్తే 10 లక్షలా? అడగడానికి బుద్ధి ఉండాలి. తమ్ముడిని చెల్లెల్ని రెక్కలు ముక్కలు చేసుకుని చదివిస్తూ రాత్రి మగళ్ళు లారీ తోలుతూ సంపాదించిన ప్రతి పైసా వాళ్ళ కోసం ఖర్చు పెడుతున్నాడు. ఇంకా ఎక్కడి నుంచి తెస్తాడు? చేసిన అప్పు నన్ను ఎక్కడి నుంచి తెస్తామంట? అప్పులాడో చిల్లు జప్తు చేస్తే మన బతుకు సంకరాకి పోవాల్సిందే. డ్రైవర్ చెల్లెల్ని చేసుకోవాలనుకుంటే ఇంజనీర్ ఎందుకు? క్లీన్ అవ్వలేకపోయావా? అత్తమ్మా నీకు దండం పెడతాను. అంత డబ్బు ఎక్కడి నుంచి తాగలను అత్తమ్మా? నా చెల్లి కోసం, దాని ముఖంలో ఆనందం చూడటం కోసం ఈ శరీరాన్ని ఎవరన్నా కొనుక్కుంటాను అంటే శిబి చక్రవర్తిలాగా ముక్కలు ముక్కలుగా నరికి అమ్మేస్తాను. అంతేగాని ఈ పెళ్లి మాత్రం వద్దని కత్తమ్మా, నీకు దండం పెడతాను. ఈ పెళ్లి మాత్రం వద్దని కత్తమ్మా. అత్తమ్మా బావ కాళ్ళు నీళ్లతో కడుగుతాను, నీ కాళ్ళు నా కన్నీళ్లతో కడుగుతాను. ఈ పెళ్లి మాత్రం వద్దని కత్తమ్మా. కుదరదని చెప్తున్నానా? డబ్బు తీసుకురా, లగ్న పత్రిక రాయించుకుందాం. ఈ కట్న రోగం దానికి పుట్టింది కాదురా, అది మీ నువ్వు నోరు తెరిస్తే నేను చస్తా. మావయ్య మాట్లాడు మావయ్య, మాట్లాడు మావయ్య, ఒక్కసారి మనిషిగా మాట్లాడు మావయ్య. అమ్మకిచ్చిన నీ మాటను గుర్తు తెచ్చుకొని మాట్లాడు మావయ్య. నీకు దండం పెడతా, నీ పెళ్లి జరిపించు మావయ్య. నీ కాళ్ళు పట్టుకుంటా, నీ పెళ్లి జరిపించు మావయ్య. పెళ్లి జరిపించు మావయ్య. మావయ్య దండం పెట్టేశావా మావయ్య? మన రక్త సంబంధానికి దండం పెట్టేశావా మావయ్య? ఒకే పేగు తెంచుకు పుట్టిన అన్నా చెల్లెల అనుబంధానికి నమస్కారం పెట్టేశావా మావయ్య? మావయ్య అగ్ని సాక్షిగా వాళ్ళిద్దరినీ కలపాల్సిన మనం ఇదే అగ్ని సాక్షిగా ఇప్పుడు విడిపోతున్నాం. మావయ్య ఇంత వయసులో మా అమ్మ నాన్న చస్తేనని అడవలేదు మావయ్య. ఎందుకో తెలుసా? మా మావయ్య ఉన్నాడు, మా మావయ్య ఉన్నాడని మావయ్య. కానీ ఎప్పుడు ఏడుస్తున్నాను మావయ్య? ఎందుకంటే నోరుండి మాట్లాడలేని నువ్వు చచ్చినా ఒకటే, బ్రతికినా ఒకటే. అందుకే
నీతో విడిపోతున్నాను. మామయ్య మామయ్య, లక్షలు కావాలంట, లక్షలు. అక్కమ్మో అక్కమ్మ, నీ కొడుకు కంటే గొప్ప సంబంధం తెచ్చిన అచ్చలికి పెళ్లి చేస్తానే. ఏమనుకున్నావు? పెద్ద కంద కొడుకుని. అమ్మా అరుణ, అమ్మా అరుణ, ఏడవక. ఆడి ఫ్యామిలీ బద్దలైపోయిందండగా. ఎక్కడ ఇంకా సింగన్న మిగిలే ఉన్నాడు. బాత్రూమ్కి వెళ్ళొస్తాను. నమస్కారం సార్. రా సార్, మీరు నన్ను లోడ్ వేసుకుని హైదరాబాద్ వెళ్ళని చెప్పారు కదా, అక్కడ కర్ఫ్యూ ఉందండి సార్. ఆ సంగతి ఆయనకి తెలీదా? ఆయనకి తెలీదా? తమరు హైదరాబాద్ వెళ్ళేసరికి సంగీ రోడ్డు లేదా, అక్కడ కర్ఫ్యూ పాసులతో మా వాళ్ళు రెడీగా ఉంటారు. ఎన్నాళ్ళు నువ్వు బండి తోలుతున్నావు, పెద్ద లీడర్ అన్నట్టు. సార్, మీరు మా బండి యజమాని. మీరు చెప్తే వింటాం గాని కుక్కలు మురిగితే వినం సార్. సార్, రేపటితో కర్ఫ్యూ అయిపోతుందట. ఎల్లుండి లోడ్ వేసుకెళ్తాం సార్, ప్లీజ్. అది కాదురా, ఆ లోడు పంపని సుబ్బారావు గడం గొడవ చేస్తున్నాడు. మరి ఎల్లుండంటే పోలే, నాకు 10 లక్షలు నష్టం అవుతుంది అంతేలే. నా వల్ల మీరు లాస్ అవద్దండి, మేము వెళ్ళొస్తాం సార్. రేయ్, నీకు యజమాని అంటే చాలా ప్రేమ ఉందిరా. ఎల్లు. ఇగో హైదరాబాద్ వెళ్ళంగానే ఫోన్ చేయి. అలాగేనండి. అసలు కర్ఫ్యూ కదా. అలాగే. వెళ్ళు. ఇంకేం చేస్తాడు? అక్కడి నుంచి చేస్తాడు ఫోను. బావా, సింగన్న గాడిని హైదరాబాదు పంపుతున్నాను. కర్ఫ్యూ ఉందని తెలిసి ఎందుకు పంపుతున్నానో తెలుసుగా, మత కలహాల్లో మర్డర్ అయిపోవాలని. వెంటరారు ఏంటి బావా, దర్గా దగ్గర లారీ ఆపు కూర్చోండి, చిన్నకారులో మనుషులు వచ్చి సిటీలో తీసుకెళ్తున్నారుగా. ఏరి రారే. ఇదిగో బావా, సంఘీ దగ్గర పాస్ ఇచ్చేటప్పుడు ఏం చెప్పారు? కారు వచ్చే వరకు దర్గా దగ్గర ఉండమన్నారు. అవునా? ఉందాం. ఈ లోపటి అందుకో, ఎందాం. ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరగిపోయే. ఇచ్చోటనే భూములేలు రాజంజుల అధికార ముద్రికలంతరించే. ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంటలో కలసిపోయే. చెప్పు, ఎవరు పంపారు మమ్మల్ని? చెప్పు, చెప్పరా? ఆసుపత్రి తీసుకెళ్తాను, ఇక్కడే ఉంది. నీకేం పర్లేదు, ఇంకా ఉండు. అప్పల ఆసుపత్రి దగ్గరే ఉంది. కిష్టగాన్ని చంపినారా అంటే కిష్టగాన్ని చంపుతా ఉంటారు నువ్వు. నేను సింగన్నని చంపడానికి ప్లాన్ వేశాను సార్. ఈలోగా కిష్టయ్య గారు అడ్డొచ్చాడు. సార్, హైదరాబాద్ నుంచి సింగన్న కిష్టయ్య సెవెన్తో బయలుదేరాడంట. మిమ్మల్ని నష్టపరిహారం అడబోతున్నాడంట. మీ చెల్లెలు గారు మీకు ఈ విషయం చెప్పమన్నారు సార్. వాళ్ళ సావు మనం, నేనెవరు? అన్నా అన్నా, మా ఆయన పద్యం పాడుతున్నప్పుడల్లా వన్స్ మోర్ అనేవాడివి. ఆయన మళ్ళీ పాడేవారు కదా. ఇప్పుడు ఒకసారి, ఒకే ఒక్కసారి వన్స్ మోర్ అనన్నా. ఆయన బతుకుతారన్నా. అన్నా, ఆయన బతుకుతారన్నా. వాడు మనకి వినిపించడమ్మా, మనకి వినిపించి వినిపించి ఇసుగు పుట్టి అదిగో దేవుడికి వినిపించడం కోసం. ఆగండి సార్.
పూలదండ వేయటానికి వచ్చారా సార్? ముందా కుటుంబం అండ సంగతి తేల్చండి సార్. నేను వచ్చింది విచారించడానికి కానీ విరాళాలు ఇవ్వడానికి కాదు. విరాళాలు ఎవరికి కావాలి? విరాళాలు మాకు కావాల్సింది నష్టపరిహారం. వెళ్ళండి, ముందు మీ బాబురావుని రమ్మనండి. ఏంటి మా భవన్ రమ్మంటావా? 250 లారీలు ఓనర్ని ఒక క్లీనర్ గా చెప్పుకుంటే రమ్మంటావా? ఏయ్! ఆ 250 లారీలతోలే డ్రైవర్ల పేట సార్ ఇది. ఇది రౌడీల అడ్డా కాదు, చెడిపోయిన వాళ్ళ గడ్డా కాదు. వాళ్ళ పుట్టు సంగతి తెలుసండి ముందు. నువ్వు లారీ సరుకు ఓనరు, వాడు లారీ ఓనరు. మీ ఇద్దరు కలిసి వాడికి నష్టపరిహారం చెల్లించండి. సింగన్న, బాబురావు గారు డబ్బు పంపించారు. కిష్టయ్య దహన సంస్కారాలకి 1000 రూపాయలు ఇచ్చారు. చావు ఖర్చు తీసుకొచ్చారా భాస్కర్ రావు గారు? బాబురావు గారి గుమస్తా గారు? నీ అబ్బా, ఈ 1000 రూపాయలతో ఏం చేసుకోమంటారు రా? రూపాయి వేసుకున్న శవాన్ని ఊరేగింపుగా మేమే తీసుకెళ్తాం. సేవలు చేసిన ఈ చేతులు, స్టీరింగ్ తిప్పిన ఈ చేతులు తిరగబడితే ప్రపంచ కార్మిక శక్తికి చిహ్నంగా పిడికిలై ఈ అంతం చూస్తాయని ఆ బాబురావుకి చెప్పు. ఆడెవడరా లారీ లేపడానికి పడే. పోలండ్రా. నన్ను తొక్కుకుంటూ వెళ్ళిపోరా, నా నెత్తిన ముద్దను దాటుకుంటూ వెళ్ళిపోరా. రై బిగితే తంతా. రేయ్, ఏంట్రా భయపెడుతున్నావు? అన్ని లారీ లేకపోయాక నీకెవడిచ్చాడ్రా? చచ్చినోడిది నీ కులమని కుల పోరాటం చేస్తున్నావా? నా కులం రెడ్, నా మతం బ్లడ్, నా అభిమతం అందరికీ ఫుడ్. నిన్న మొన్నటి దాకా మనతో తిరిగిన కిష్టయ్య భార్య బిడ్డల్ని అనాథల్ని చేసి వెళ్ళిపోయాడు. ఒక్కసారి భర్తను పోగొట్టుకున్న ఈ చెల్లెలి ముఖం చూడండిరా. చచ్చింది మా యూనియన్ సభ్యుడు కాదు కదా, అందుకే సమ్మతి అంటున్నాం. వాడిది మోటార్ యూనియన్. వాడికి కులం లేదు, వాడికి పార్టీ లేదు, తెలుసా? ఆటో, లారీ, ట్రక్కు, ట్రాక్టర్, బస్సు ఏది తోలినా వాడు డ్రైవరే, మనకు బ్రదరే. మీ గూండాలు బజార్లు పంచుకుంటారు, రాజకీయ నాయకులు పార్టీలు పంచుకుంటారు. కామ్రేడ్, మనము శ్రమను పంచుకుంటాం. మన శ్రమను దోచుకునే వాళ్ళ మీద ఐక్యంగా పోరాడదాం. డ్రైవర్ గారితో నీ గొడవ ఏంటయ్యా? నీ కోట్లున్నాయి, నువ్వు నీ బావ 1,00,000 మారేస్తే వాడు నోరు మూసుకుని ఊరుకుంటాడుగా. పేదోడికి లొంగామనుకో, మనం అన్నం తింటాం కదా, ఆ అన్నం కడుపులోకి వెళ్ళి అరక్క ముందే పేగులోంచి దాన్ని తీసుకుని తినేస్తారు. ఏం తెలుసు నీకు? సార్, మీతో మాట్లాడాలని లారీ డ్రైవర్స్ వచ్చారు సార్. మేము మాట్లాడతాం కదా, చూసావు కదా, మాట్లాడిన ఖాళీ చెప్పు. అయ్యా మంత్రి గారు, దయచేసి ఒక్కసారి బయటకు వస్తారా? మేం పార్టీ టికెట్ కోసం రాలా, మేం పార్టీ పదవుల కోసం రాలా, మార్కెటింగ్ యార్డ్ కోసం రాలా, చైర్మన్ గిరి కోసం రాలా. చనిపోయిన మా కిష్టయ్య మరణానికి నష్టపరిహారం కోసం వచ్చాం. ఒక్కసారి దయచేసి బయటికి రండి సార్. మంత్రి గారు మీతో మాట్లాడరట, మీరు వెళ్ళిపోండిగా. ఏంటి సార్, మేము ఈ దేశ పౌరులం కాదా? మేము ఈ రాష్ట్రంలో పుట్టలేదా? మేం పన్నులు కట్టడం లేదా? ఓటు హక్కు వినియోగించుకోవటం లేదా? ఏం సార్, మేమేం గూండాలమా, దాదాలమా, లేక మీ కట్టడాలు కూల్చడానికి వచ్చామా? అవన్నీ మా తెలుసు. ఎల్లు ఎల్లని ఈగల్ని దోమల్ని ఇసిరినట్టు ఇసిరేస్తే ఎల్లే టైపు కాదండి మాది. అయితే ఏం చేస్తాం? మంత్రి గారు గనక ఇక్కడికి రాకపోతే మేము లోపలికి వెళ్తాం. లోపలికి వెళ్తే లాఠీలతో వీపులు బద్దలు కొట్టిస్తాను. లాఠీలకు భయపడితే భారతీయులకు స్వాతంత్రం వచ్చుండేది కాదు సార్. ప్రాణం పోతుందని పొట్టి శ్రీరాములు గారు భయపడితే మనకు తెలుగు రాష్ట్రం పుట్టుండేది కాదు సార్. కిష్టయ్య మరణానికి నష్టపరిహారం ఇవ్వకపోతే ఆ మంత్రి ఉండడు, రొయ్యల సుబ్బారావు ఉండడు, ఆ బెజవాడ బాబురావు అంతకంటే ఉండడు. టోను తగ్గించు. గీర తగ్గించు. ఏంటయ్యా గన్నులు పక్కన పెట్టుకుని కన్నులకు భయపడుతున్నావా నువ్వా? నేను మంత్రి గారు అంటే బయలుదేరాలి. 2 నిమిషాల్లో క్లిక్ ఇచ్చా. బాబురావు, నీ లంచాలు తిని ఈ పోలీసులు, నీ చందాలు తిని ఈ రాజకీయ నాయకులు భయపడొచ్చేమో కానీ మేం భయపడాం. లాఠీ లేచిందో
ఈ కార్మిక శక్తి పవర్ ఏంటో చూపిస్తాం. అది చూస్తా. బొమ్మర్దే మంత్రిని బయట రమ్మను. రమ్మను, అది చూద్దాం. ఏం చేస్తాడు? అన్యాయంగా చంపేశారా? ఇదెక్కడ న్యాయం అడగడానికి వస్తే మా అన్నను పొట్టు మదినట్టు మాస్తారా? ఏం తెల్లేరు కృష్ణాది కట్ట. ఆడు మంత్రి మీద దాడి చేస్తా అయితే చూస్తా ఊరుకుంటా వెంటనే. నేను బాబురా. అబ్బా నమస్కారం. వెళ్ళవయ్యా, నేను చాలా టెన్షన్ లో ఉన్నాను. ఇంతకే సింగనగాడు చేస్తాడా చావడా? లేదండి, ఎడం భుజానికి కొంచెం పక్కగా తగిలింది, ప్రాణాపాయం ఏం లేదు. నీ అబ్బా నన్ను కంగారు పెట్టమాకోయ్యా. ఆడికి నాకు డిఫరెన్స్ వచ్చినప్పుడు బెసవాడంతా తెలిసిపోయింది. ఇక నేను చంపలేను. ఇదిగో బాబురావు, బాబు అబ్బా ఆసుపత్రిలో తెస్తే కేసు పోలీసుల మీద కొట్టాయా? చూడు, ఆ సింగనగాడు చావకూడదు, ఆడు బతికి తీరాలి. నీ ప్రాణాలు అడ్డం వేసైనా సరే అని బతికించాలి, సరేనా? మద్దర్లంటే భయపడతా. నువ్వే మంత్రివయ్యా. నన్ను మంత్రిగా చుట్టూ నీకు ఇష్టం లేదా ఏమిటి? ఆడు పోరాటం చెయ్యకుండా ఆపాలంటే ఇదొకటే మార్గం కాదు, ఇంకా చాలా మార్గాలున్నాయి. నేను ఒక ఉపాయం చెప్తాను. అయ్యో, అలా వెళ్ళకూడదండి, ప్రమాదం. ప్రమాదాలని ప్రేమించటం నాకు అలవాటమ్మా. ఏమైంది? ఏమైందిరా? ఏమైంది? చెల్లేదిరా? అరుణేది? అమ్మా అరుణ, అరుణ, అరుణ! అమ్మా మామయ్య, నా చెల్లెమ్మేది? ఏమైంది మామయ్య? లేచిపోయింది. ఏమన్నా? లేచిపోయిందిరా. కట్నం ఇచ్చి నా కొడుకుని కొనుక్కోలేనని చెప్పావు కదా, అందుకని తాళి కట్టక ముందే వాడితో కాలు జారిందిరా. వాడికి సుఖాన్ని రుచి చూపించి లేపకపోయింది దొంగ ముఖం. శభాష, 5 ఏళ్లుగా నేను చేయలేని పని నువ్వు చేసావు. నువ్వు షుగర్ పేషెంట్వి, నీకు తీపి పడదు. తీపి మాటలు మాట్లాడలేవు, తీపి పనులు చేయలేవు. అందుకే వాళ్ళిద్దరూ ప్రేమించుకుని వెళ్లిపోయారన్న తీపి వార్తని లేచిపోయారన్న చేదు మాటగా మార్చేశావు. సింగన్న, నా చెల్లెలికి ఇచ్చిన మాట నేను తప్పాను గాని నీ చెల్లెల్ని పెళ్లి చేసుకుని నా కొడుకు నా మాట నిలబెట్టాడు. వాడికి నేను తండ్రిని కాదయ్యా, వాడే నాకు తండ్రి. మామయ్య,
మావయ్య మావయ్య మన అరుణ సుఖంగానే ఉంటుంది బావయ్య. ఇక ఈ చెల్లెల గురించి పోరాడదాం. నమస్కారం సార్. నమస్కారం. సరే, నా కూతురికి పాఠాలు చెప్పాయని నిన్ను ఇంట్లో పెడితే ఏం చేసావా దాన్ని? నేనేం చేయలేదు సార్. ఏం చేయలేదా? ఏమ్మా ఏం చేయలా? నా మనసు కాజేశాడు, నన్ను ప్రేమలో పడేశాడు. అది నిన్ను పేరుస్తాందంట, నువ్వు లేకపోతే బతకలేదంట. అందుకని మీ ఇద్దరికి పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నానయ్యా. అన్నయ్య ఒక్కడే కష్టపడుతున్నాడు, 4 డబ్బులు నేను సంపాదిస్తే సాయంగా ఉంటుందన్నావని ఆ లారీ బాబురావు కూతురు శోషణ చెప్పరంటే దాని వల్ల పడిపోతావా? రే, ఆ పిల్లలనేదో తెలుసురా నీకు? ఆ అమ్మాయికి ఏంటి? అందం ఉంది, చదువు ఉంది, ఆస్తి ఉంది. వాటితో పాటు 10 తల్ల తండ్రి కూడా ఉన్నాడు. వాడు ఎంతమందిని బెంజిలాడి బ్యాక్టీరియా కింద చంపాడో నాకు తెలుసురా. వాడు చష్టమే పెళ్లి ఒప్పుకోడు. బాబురావు గారి పెళ్లి ఒప్పుకున్నారు మావయ్య. అన్నయ్యతో మాట్లాడమని ఆయన పంపించారు. ఒరే పిచ్చి తమ్ముడు, ఇదంతా నాటకం రా. వాడి 250 లారీల్ని ఒక్క అంగుళం కదలకుండా ఇన్ని రోజులు నేను ఆపినందుకు వాడి కూతుర్ని నీకిచ్చి ఎలా పెళ్లి చేస్తాడనుకున్నావురా? ఎలా నమ్మావురా? అసలు వాడిని ఎలా నమ్మావురా? ఒరే, అంతలావు మహాభారతంలోనే 2 అమ్మల కన్నా అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టగలిగారే గాని ఒక అమ్మ కన్నా అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టలేకపోయారా? కానీ ఇది కలియుగ మహాభారతం రా. ఈ కలియుగ మహాభారతంలో ఒక అమ్మకు పుట్టిన బిడ్డని అమ్మ కడుపు కోసి తల్లికి బిడ్డకు గొడవ పెట్టగలిగే దౌర్భాగ్యపు నాయకులుంటుంటే అలాంటి దౌర్భాగ్యపు నాయకులు ఎలా నమ్మావురా? ఒరే తమ్ముడు, నా మాట వినరా. ఈ పెళ్లికి ఒప్పుకోకురా తమ్ముడు, నా మాట విను. 24 గంటల్లో నీ తమ్ముడు 250 లారీలకు ఓనర్ అవుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నావు కదన్నయ్య. ఏంటి ఏంటి యజమాని వస్తుంటే ఏగలా గడ్డపడతారు? మేము ఏగలం కాదు, కార్మికులం. మాకు తెలీదు. తప్పనే సంగతి చెప్తానికి కార్మిక ప్రతినిధిగా యజమానిని ప్రశ్నించడానికి వచ్చాను. ఇదిగో సింగన్న, మనల్ని బాబురావు గారు ఉద్యోగం నుంచి పీకేశారన్నా. తీసేయటానికి నేనేమన్నా మీరు వేసుకునే చొక్కా అనుకున్నారా? పీకి పారేయటానికి నేనేమన్నా దాని మీద గుండి అనుకున్నారా? ఏం తప్పు చేశానని మీరు తీసేశారు? ఏ రూల్స్ ని అతిక్రమించానని మీరు నన్ను తీసేశారు? చెప్పండి. ఇన్నేళ్ల సర్వీసులో ఎప్పుడన్నా యాక్సిడెంట్ చేశానా? మీరనుకున్న టైంకి ఎప్పుడన్నా లోడ్ అందించలేదా? ఎర్ర చందనం తెచ్చానా? బియ్యం దొంగతనం చేశానా? స్మగ్లింగ్ చేశానా? ఏం తప్పు చేశానని నన్ను మీరు తీసేశారు? నువ్వు డ్రైవింగ్ కి పనికిరావు కాబట్టి. చెప్పాల్సింది మీరు కాదు, ఆర్టీఓ. నువ్వు డ్రైవింగ్ పనికిరావని డాక్టర్ చెప్పాడు. ఇదిగో సర్టిఫికెట్. నీ ఎడం చేతి భుజం దగ్గర బుల్లెట్ గాయం అవడం వల్ల నరాలు వీక్ అయిపోయినాయంట. డ్రైవింగ్ కి పనికిరావని డాక్టర్ చెప్పాడు. ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో. డాక్టర్ చేత దొంగ సర్టిఫికెట్ ఇప్పించి నా లైసెన్స్ రద్దు చేయాలని చూస్తున్నావేమో. ఇప్పుడే ఆర్టీఓ ఆఫీస్ కు వెళ్తాను, లారీ తోల్తాను, డ్రైవర్ని నిరూపించుకుంటా. సార్ సార్ సార్, ఇంతకే నేను డ్రైవింగ్ కి పనికొస్తానో పనికిరానో చెప్పలేండి సార్. రైట్ హ్యాండ్ మీద ఒత్తిడి వచ్చినప్పుడు లెఫ్ట్ తిరిగినవన్నీ. సార్ నాతో చెప్పండి. రైట్ హ్యాండ్ మీద ఒత్తిడి వచ్చినప్పుడు లెఫ్ట్ కి తిరిగినని బాగానే ఉన్నాయి. లెఫ్ట్ హ్యాండ్ మీద ఒత్తిడి వచ్చినప్పుడు 2 సార్లు గుద్దపోయావు. నీ లెఫ్ట్ హ్యాండ్ పనిచేయట్లేదు. డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ కరెక్ట్. నీ ఎడం చేయి పని చేయదు, నువ్వు డ్రైవింగ్ పనికి రావని నేను సర్టిఫికేట్ చేశాను. ఆ సర్టిఫికేట్ ఇలా ఇవ్వండి సార్. ఒరే శివ, నా లారీలో ఉన్న తాడు తీసుకొచ్చి నా కుడి చేయి కట్టేరా. అన్నా సారు, తుఫాను ముందు ప్రశాంతతలా ఎంతో గంభీరంగా ఉన్నాడు. ఇప్పుడు నాకు అర్థమైపోయింది. వాడు లెఫ్ట్ హ్యాండ్ తో లారీ డ్రైవ్ చేసేస్తాడు. నీ పని ఖతం. ఈ ఎడం చెయ్యి పని చెయ్యదు కదండి? పని చేయదు. లారీ తోలటానికి పనికి రాదు కదండి? పనికి రాదు. పనికి రాదు. నీ అబ్బా!
ఈ చెయ్యే కదా పనిచేయదన్నావు, ఈ ఎడం చెయ్యి నరాలే కదా డ్రైవింగ్ కి పనికి రావని చెప్పావు. ఎడం చెయ్యి పని చేస్తున్నా లేదా? సింగన్న, ఆర్టీఓ గారిపై హత్య ప్రయత్నం చేసినందుకు నేను అరెస్ట్ చేస్తున్నాను. నేనా? హత్యా ప్రయత్నమా? నా కుడి చెయ్యి కట్టేసే ఉంది కదా సార్. ఎడం చేత్తో కొట్టి చంపడానికి ప్రయత్నించావు. నా ఎడం చెయ్యి పనిచేయదని ఆర్టీఓ గారిచ్చిన సర్టిఫికెట్ నా కుడి చేతిలోనే ఉంది కదా సార్. నా కళతో నేను చూశాను. ఆర్టీఓ గారు, ఇతను మిమ్మల్ని ఎడం చేత్తో కొట్టాడు కదా? కొట్టలేదు, అతని ఎడం చేయి పని చేయటం లేదు. అలా అని సర్టిఫికెట్ నేనే ఇచ్చాను. బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు, మీరైనా చెప్పండి, అతను మిమ్మల్ని ఎడం చేత్తో కొట్టాడు కదా? చంపడానికి ప్రయత్నించారు కదా? చెప్పండి. వాడు కొట్టలేదు, వాడు ఎడం చేయి పనికిరాదు, వాడు డ్రైవింగ్ కి పనికిరాడు. అయ్యా బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు, నేను కొట్టానని ఒప్పుకోండి. కొట్టలేదు. అయ్యా ఆర్టీఓ గారు, మీరన్నా ఒప్పుకోండి. కొట్టలేదు. సూపరింటెండెంట్ గారు, మీరు ఒప్పుకోండి. కొట్టలేదు సార్. మీరెందుకు ఒప్పుకుంటారండి? ఆ బాబురావు గారు మిమ్మల్ని ఎక్కడ కసక్కును చంపేస్తాడోనని మీ భయం. నీలాంటి పిరికి నాయాలు ఉండబట్టి ఈ దేశం ఇలా తగలడింది. అయ్యా ఇన్స్పెక్టర్ గారు, మా పేదవాళ్ళందరూ మీ కాకీల్ని చూసి భయపడతారు, కానీ మీ కాకీలందరూ డబ్బున్నోడిని చూసి భయపడతారు. ఏది ఏమైనా సరే మా కిష్టయ్య మరణానికి నష్టపరిహారం వచ్చేంత వరకు, నాకు లైసెన్స్ వచ్చేంత వరకు ఆ మరణ నిరాహార దీక్ష చేపడతాను. లారీ డ్రైవర్ల యూనియన్, లారీ డ్రైవర్ల యూనియన్, బాబురా బాబురా కిష్టయ్య మరణానికి. ఏంటి కామ్రేడ్స్, ఏంటి కథ? అందరూ కట్టకట్టుకొచ్చారు డప్పులు కొట్టడానికా? వేపులు బద్దలు కొట్టడానికి. బాబురాను బెలు. నిన్ను కలెక్టర్ గా చూడాలని ఎన్నో కలలు కన్నానురా. అవినీతి పరులైన ఆఫీసర్లను చీల్చి చెండాడుతుంటే చూడటానికి 2 కళ్ళు చాలవనుకున్నారురా. కానీ ఇప్పుడు ఒక బూర్జువాకి తొత్తువై సూటేసుకుని నిలబడ్డావే ఇలాగా. ఇలా నిన్ను చూడటానికి ఇప్పుడు సిగ్గేస్తుందిరా. ఇప్పుడు మన ఇద్దరు అన్నదమ్ములు కాదు. నువ్వు లారీ డ్రైవర్వి, నేను ఈ సంస్థ ఎండి. అయినా నీ పోరాటంలో ధర్మం లేదు. ఎక్కడో హైదరాబాద్ కర్ఫ్యూలో చనిపోయిన లారీ క్లీనర్ మరణానికి బాబురావు మావయ్యకి, సుబ్బారావు బాబాయ్కి సంబంధం ఏమిటి? మావయ్య, బాబాయ్, తిలక పలికింది రాయ్, తిలక పలికింది. మాటల్ని బట్టి పట్టావా, కాపీ కొట్టావురా? ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? నువ్వాగవే ఫారిన్ సిలక. పోరు బాటలో నడవాల్సిన నా తమ్ముణ్ణి ముళ్ల బాటలోకి మార్చావు. వాడు నీకు మొగుడు కావచ్చేమో కానీ మాకు మాత్రం యజమాని కాడు, కాలేడు. ఏంటిరా తెగరెచ్చిపోతున్నావు? నువ్వు అరిచి గీ పెట్టిన ₹1 కూడా నష్టపరిహారం ఇవ్వను. బాబురావు, ఒక పేద లారీ క్లీనర్ చనిపోతే ₹1,00,000 ఎక్స్గ్రేషియో ఇవ్వటానికి ఏడుస్తున్నావు. ఇన్ని రోజులుగా నీ 250 లారీలు ఆగిపోయినా సహిస్తున్నావు. ఇన్ని లక్షలు పోయినా సరే, నీ కోట్లు కోల్పోయినా సరే, పేదవాడి పోరాటం గెలవకూడదు అనేగా నీ పంతం. ₹2 కిలో బియ్యం ఇచ్చిన, అమెరికా వాడి దగ్గర అప్పు తెచ్చి పెట్టిన మీ పేదవాళ్ళ ఆకలి తీరదురా. పొరపాటు. పేదవాడికి ఆకలి కడుపులో ఉంటుంది, ఉన్నవాడికి ఆకలి మనసులో ఉంటుంది. నాకింత కారం ముద్ద పెట్టినా మా కడుపు నిండుతుంది, కానీ మీకు ఇంత బంగారపు ముద్ద పెట్టినా కడుపు నిండదు. మా కడుపు నిండటం కాదురా, మీ కడుపు నిండనివ్వను. రేపు నువ్వు ఆమరణ నిరాహార దీక్షలో చస్తే అయ్యా మా వాడి శవాన్ని తగలెట్టుకోవాలి, చందా ఇవ్వండి అని చెప్పాలు కొట్టుకుంటూ వస్తారు.
నీ తమ్ముడు మా అన్న శవాన్ని తలకొరివి పెట్టడానికి పర్మిషన్ ఇవ్వు మావయ్య అంటూ నన్ను బతిమాలతాడు. అంతెందుకురా, ఈ పెద్దవాడ మహానగరంలో నా అనుమతి లేకుండా, నా కనుసైగ లేకుండా ఏ వీధిలో, ఏ సందులో, ఏ కుందిలోరా నీకన్నం పెట్టేది? నువ్వేంటో పెట్టేది మాకు అన్నం తొక్క. మేం పెడుతున్నావురా నీకు అన్నం. ఆంధ్ర రాష్ట్ర మాది, ఇంచు చెయ్యి. ఆల్ ఇండియా హైవే మాది. మేం గనక కన్నెర్ర చేశామో నీ 250 లారీలు ఒక్క లారీ స్టీరింగ్ కూడా కదలదురా. బెజవాడ మాది, బెంగాల్ మాది, బెంగళూరు మాది, బొంబాయి మాది, శ్రీకాకుళం మాది, అనంతపూర్ మాది, వరంగల్ మాది, కరీంనగర్ మాది. కబడ్డా! చూడండి బాబురావు గారు, డ్రైవర్ల కోరికలు న్యాయసమ్మతంగా ఉన్నాయని ముఖ్యమంత్రి గారు అభిప్రాయపడ్డారు. అందువల్ల ఎమ్మెల్యే సుబ్బారావు గారు మీరు చెరి 2.5 లక్షలు కిష్టయ్య కుటుంబానికి నష్టపరిహారంగా ఇవ్వాలని చెప్పమన్నారు. మరి మీరు కాంపెన్సేషన్ ఇవ్వకపోతే వాళ్ళు సమ్మె విరమించమంటున్నారు కదండి. విరమించమాకమానండి. ఎవడు బతిమాలాడు? అబ్బో, 7 బళ్ళు తోలితేనే మేమందరం మేళ కట్టుకున్నాం, మేళ బాబురాలు అయ్యాం. 250 లారీలు ఉన్నాయి కాబట్టి ఓసారి కింద పడతా ఉంటాను, ఓసారి మీద పడతా ఉంటాను. మరి ఆడ బతికేంటండి? 5 లక్షలు నేను ఇస్తా, కానీ రేపు రోడ్డు మీద గొడవ అయింది అనుకోండి, చీర కొట్టుకుంటాడు, మీ లారీ కింద పడింది 5 లక్షలకి ఎత్తమంటాడు. 6 దేన్నో హైవేలో తగులుకుంటాడు, రోగం తెచ్చుకుని నీ బండి తోలి ఈటెక్కి నాకు రోగం వచ్చింది 5 లక్షలు కట్టమంటాడు. నేను కట్టాలా? మేము కట్టమండి. మీరు సమ్మె చేయటం కాదు, రేపు నుంచి ఓనర్ అనేవాడెవడో బండి తోలెవడో. ఆగండి, మీ చప్పట్లు ఆపండి. బాబురావు గారు, మేము కిష్టయ్య నష్టపరిహారం అడుగుతూ ఉంటే మీరు హైవే కాకమ్మ కబుర్లు చెప్పి విషయాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. మా శ్రామికుడెప్పుడు ఉన్నదాన్ని లేనిదానిగా చెప్పి నష్టపరిహారం అడగడు. పేదవాడు 4 రోజులు బండి తోలకపోతే కడుపు కాలి కాళ్ళబేరానికి మీ దగ్గరికి వస్తాడనుకుంటున్నారేమో. అవి పాత రోజులు. మా ప్రాణం పోయినా సరే బండి తోలం. బాబురావు గారు, మీరంతా వచ్చి బండి తోలండి మహాప్రభు అని కాళ్ళబేరానికి వచ్చినా సరే కిష్టయ్య మరణానికి నష్టపరిహారం ఇచ్చేంత వరకు మేము స్టీరింగ్ పట్టం, బండి ముట్టాం. ఏంటి ఏమైంది? బాలేదా? వాంతి చేసుకుంటుందండి. వేవిళ్ళు బాబు. వేవిళ్ళ అంటే? ఇలాంటి సమయంలో అలాగే వాంతులు అవుతూ ఉంటాయి. నువ్వేం కంగారు పడమాక. నీలకిప్పుడు 4వ నెల కదా. 4వ నెల? నీకు 4వ నెల? నాతో ఎందుకు చెప్పలేదు? నువ్వు అడగలేదుగా. బాబు గోఖలే, ఆగు, నేను చెప్పేది విను. మావయ్య, లీలకి 4వ నెలట. అంటే ఇదేమన్నా కొత్త ఇన్ఫర్మేషనా? ఓల్డ్ స్టోరీయే. అంటే మీకు ముందే తెలుసా? 3వ నెలలో చెప్పు ఉంటే 3వ కంటోడికి తెలియకుండా తీర్చేవాడిని. 4వ నెలలో చెప్పు చచ్చింది. డాక్టర్లు ఏమో తీస్తే చస్తుంది అన్నారు. చూడు, తిరుపతిలో వెంకటేశ్వరుడు 7 కొండలెక్కి కూర్చుంటాడు. బెజవాడలో ఈ బాబురావు సింగిల్ కొండ మీద సెటిల్ అయ్యాడు. నా పరువేం కావాలి? అందుకే దాని కడుపులో పెరుగుతున్న అనాథ బిడ్డకి అడ్రస్ కోసం నిన్ను కొనుక్కున్నారా? ప్రేమ పెరిగి నేను మోసం చేస్తారా? నువ్వు తగ్గించో. నువ్వేమన్నా సీఎం కొడుకు మోసం చేయటానికి? ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గాడి తమ్ముడివి, చేసుకోవాల్సిందే. నేను చెడిపోయిన దాని మెళ్ళ తాళి కట్టు. అన్నా, నీ తమ్ముడి బాబురావు పట్టుకుని అన్యాయంగా చిత్త కొట్టిస్తున్నాడన్నా. కొడుతుంటే ఊరికే కొడతావా? నా కూతుర్ని ప్రేమించాడు అనుకున్నాను. అది పాత కథ. దానికి 4వ నెల సంబంధం లేదంటున్నాడు. ఇది కొత్త కథ. కథలు చెప్పమాక. కోకరేని మీ దగ్గర తెచ్చింది నెలగట్లేగా నేను. అది అమెరికా నుంచి వచ్చిన కాడి నుంచి ఇద్దరు ప్రేమించుకుంటారంటయ్యా. 5 నెలల నుంచి ఉన్న సంబంధం డ్రామాలో కాదు. నీ కూతురికి ఎవడ వల్ల కడుపొస్తే ఆ బిడ్డకు నన్ను తండ్రిని చేయాలని చూస్తున్నా. అది నిజమో నిందో తేలేదాకా
నా తమ్ముడి మీద చెయ్యెత్తావో ఆ చెయ్యి ఉండదు. తెలుసా? సరదాగా ఓ పందెం వేసుకుందాం మనం. నీతో పందెం వేయటానికి నేను నీకులాగా చూదరిని కాదు, తాగుబోతుని కాదు, తిరుగుబోతుని కాదు. చూపుడు వేలుతో నుదుట చెమటను చిలకరించే కార్మికుణ్ణి. పనిలో పందెం గడతా, నిజాయితీలో పందెం గడతా, అది గుర్తు పెట్టుకో. రేయ్ బాబురావు, పద, నీ బిడ్డని నా తమ్ముణ్ణి ఆస్పత్రికి తీసుకెళ్దాం. ఆ కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి నా తమ్ముడని తెలిస్తే నువ్వు కొట్టడం కాదురా, అక్కడే వీడిని నరికి పోగులు పెడతా. పద ఆస్పత్రికి. అక్కర్లేదు బాబు, ఆస్పత్రికి వెళ్ళక్కర్లేదు. ఆ పిల్ల కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నా కొడుకే బాబు. ఇది అబద్ధం. అగా చెప్పని. ఆ పిల్ల నా కొడుకు రాసిన ప్రేమ లేఖలు, ఫోటోలు ఇవిగో. రామా, మన ఇంటికి వెళ్దాం. ఎక్కడ తీసుకెళ్తావు దాన్ని? ప్రేమించినాడి కోసం ఏమన్నా చేస్తానన్నావుగా. మా రాంబాబు ప్రేమించాడు, వాడింటికి తీసుకెళ్తున్నాను. వదిలితే రామ్మా వెళ్దాం. రామ్మా, మన ఇంటికి వెళ్దాం. రా తల్లి. ఇంకా డాడీ ఏంటమ్మా, ఇంకా డాడీ ఏంటి తల్లి? మనం రాంబాబు ఇంటికి వెళ్తున్నాం. అమ్మ మాతో పాటే గంజి తాగుదువు గాని, అమ్మ మాతో పాటే కారం ముద్ద తిందువు గాని, అమ్మ మాతో పాటే బెంచి బండి బ్యాక్ టైర్ కడుగుదువు గాని. టైర్లు కడిగిస్తానంటున్నాడు, ఇంకా చూస్తూ ఊరుకుంటావేంటన్నయ్యా? నోరు మూసుకో, మర్డర్ సంగతి బయటపడద్దే. రాంబాబుతో పెళ్లి కూడా జరిపిస్తాను. రాంబాబు లేడు. రాంబాబు ఎక్కడున్నా సరే తీసుకొస్తాను. ఎక్కడున్నాడు చెప్పు. ఎక్కడ లేడు, నిజంగా ఎక్కడ లేడు. మరేమైనట్టు చెప్పు. మా నాన్న చంపేశాడు. అయ్యా పోలీస్ ఆఫీసర్ గారు, ఈ బాబురావు ఆ పార్వతమ్మ కొడుకును చంపినట్టు తన కన్న కూతురే ఒప్పుకుంది. మీరతన్ని అరెస్ట్ చేస్తారా, లేకపోతే మమ్మల్ని చూసుకోమంటారా? అరెస్ట్ హిమ్. డాడీ, సారీ డాడీ, ఐఎమ్ వెరీ వెరీ సారీ. మాట్లాడండి డాడీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. డాడీ ప్లీజ్ డాడీ. తిరుపతిలో వెంకటేశ్వరుడు 7 కొండల మీద, బెదవాడలో నేను సింగిల్ కొండ మీద అని విర్రవీగాడు. 250 లారీలకు ఓనర్ని, 500 మర్డర్లకు ప్లానర్ని. బెదవాడ నా బేసు కదిలిందిరా. నా కళ్ళ ముందు పెరిగినోడు, నా కాళ్ళ కింద ఎదిగినోడు, నా ఇంటి ముందు నా కాంపౌండులో నా కంఠం పట్టుకున్న తరువాత ఈ కంఠంలో ఇంకా ఊపిరెందుకురా? నన్ను క్షమించండి తమ్ముడు. ఎవరా? అపార్థాలకు గురైన అన్నదమ్ములు కలుసుకోవలసిన చోటు ఇది కాదురా. తమ్ముడు, ఆశ మనిషికి సహజం రా. నాది ఆశ కదన్నయ్య, దురాశ. తమ్ముడు, ఏదో ఒకటి, నువ్వు అందులో నుంచి బయటపడ్డావు. ఆ బాబురావు గారు ఉరికమ్మ వెక్కటానికి ఇష్టపడ్డావు. మన మీదే పగపడతాడు. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఈ సాక్ష్యాలన్నీ నేను బందరు వెళ్లి డీఐజీకి చూస్తాను. అలాగే.
సార్ అప్పుడు సార్ సార్ నన్ను పట్నం తీసుకెళ్ళండి సార్ ప్లీజ్ మీకు దండం పెడతాను ప్లీజ్ సార్ తీసుకెళ్ళండి సార్ నా తమ్ముణ్ణి పోస్ట్ మార్టం చేయడానికి వీల్లేదు మా డ్యూటీ మేము చేయొద్దంటానికి నిలవడే ఏంటయ్యా మీ డ్యూటీ ఆ మాత్రం చేయటమే మీ డ్యూటీ అయితే శవాన్ని పోస్ట్ మార్టం చేయటమే మీ డ్యూటీ అయితే అంతకంటే ముందు నా తమ్ముణ్ణి ఎవరు చంపారో ఆ హంతకుండా పట్టుకుని సంఖ్యలు పోయి ఆ డ్యూటీ చేయ ముందు వెళ్ళా వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ నా తమ్ముణ్ణి చంపిందెవరో తేల్చేంత వరకు ఈ శవాన్ని ఇక్కడి నుంచి కదలనివ్వం మీకండగా ఉన్న ఈ పోలీసులే కాదు 400 మంది పోలీసులే కాదు 1000 తుపాకులు పేల్చినా నన్ను చంపినా సరే ఈ శవాన్ని ఇక్కడి నుంచి కదలలేదు మా పేదోడు కోసం ఎన్నో త్యాగాలు చేశావు నీ తమ్ముడు పోగొట్టుకున్నావు బాబు నీ తమ్ముడు చంపింది ఎవరో కాదు బాబు బుల్లెబ్బాయి ఇది అబద్ధం అవుతుంది బుల్లెబ్బాయి 5 గంటల ముందే కడుపులో నొప్పి హాస్పిటల్ ఎంత డ్రామా డ్రామా ఈ దేశంలో మర్డర్లు చేసే వాళ్ళందరూ హాస్పిటల్లో దాక్కోవటం ఒక ఆచారం మర్డర్లు చేయటం హాస్పిటల్లో దాక్కోవటం దొంగ సర్టిఫికెట్లు పుట్టించడం నీ అబ్బా చెప్పరా హాస్పిటల్లో ఉన్నాడు చెప్ప మా హాస్పిటల్లోనే అలా అని కోర్టులో సర్టిఫికెట్ కూడా ఇస్తాను ఇస్తావురా ఇస్తావు ఎందుకురా ఇంత అన్నా బుల్లెబ్బాయి ఆ రూమ్ లో ఉన్నాడన్నా నా మేనర్ చనిపోయాడండి ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ నువ్వు వెళ్తే రేపు ఎంక్వైరీలో నేను చావాలయ్యా ఎంక్వైరీకి కావాల్సిన రికార్డ్ అన్ని రెడీ చేశాను కదా సార్ నాకు కావాల్సింది నోటు బుక్కులు కాదు నోటి మాట తుఫాను బియ్యాన్ని దారి మళ్లించిన లారీలు మరే కాదని రేపు ఎంక్వైరీలు నువ్వు చెప్పాలా అబద్ధం చెప్పడం నాకు చేత కాదండి అంటే అక్కడ నువ్వు గొప్పడివి నేనేమో దొంగోళ్ళు అమ్మగారు సింగన్ నన్ను చంపడానికి తరుముకు వస్తున్నాడు దాని చాటును దాక్కో దాక్కో ఏమిటిది వదలరా వదలరా వదలండి నీకు చెప్పేది సచ్చినండి లాగే వదలపారండి నాలాంటి పెద్దంటి ఇళ్ళ మీద పడతావరా ఒళ్ళు కొవ్వెక్కి తన్నుకుంటున్నావా నువ్వు మొగడివి కాదు ఇంకా చూస్తావేంటయ్యా వాడి ఎంకలకు ఏంట్రా ఇది తమ్ముడు చంపిన పుల్లబ్బాయి లోపల మామయ్య తీసుకురా పిచ్చి పిచ్చిగా మాట్లాడబాక ఎవడా బుల్లబ్బాయి నారంలో ఉండడానికి వాడేవడరా చూడవయ్యా పెద్ద మనిషి నువ్వు వాడి మేనమావే కదా లోపలికి వచ్చి చూడవయ్యా చూడు మామయ్య చూడవయ్యా చూడు నువ్వేదో పెద్ద మనిషి అంటారు కదా నా గదంతా చూడవయ్యా వాడెవడో రౌడీ చచ్చినాడు నా గదిలో ఉండడం ఏమిటి నువ్వు చూడబట్టి సరిపోయింది లేకపోతే నా కాపురం ఏమై ఉండేది ఇదంతా జరిగినందుకు నేను ఎందులో దూకి చావాలి చెప్పవయ్యా నువ్వు పెద్ద మనిషివి కదా చెప్పు లోపల ఎవరూ లేరు మామయ్య పగ తెచ్చుకోవాలనుకుంటే బాబురావు మీదకి వెళ్ళాలి సుబ్బారావు మీదకి వెళ్ళాలి ఆడదాని తోలికి వెళ్తావా మామయ్య మామయ్య నువ్వు కూడా పగ
క్షమించమ్మా. తీసుకెళ్ళండి చచ్చిన మళ్ళీ ఏ పేద సన్నాలకు పెద్దంటి ఆడదాన్ని కన్నెత్తి చూడకుండా బుద్ధి చెప్పండి. బాబురావు 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 ఊరుకోవయ్యా. మంత్రి నువ్వు ఊళ్ళో ఉంటే నన్ను పోలీస్ స్టేషన్ గడప తొక్కిచ్చారు. నా గడప తొక్కడానికి నీకు సిగ్గట్లేదయ్యా. అరెస్టుదే ఉందయ్యా. ఆ ఎక్స్గ్రేషన్ పాయింట్ ఇప్పుడు స్టేట్ లెవెల్ ప్రాబ్లం కూర్చుంది. సీఎం పట్టుబడుతున్నాడు. ఆ సింగనగాడు పక్క ఏకు మేకై కూర్చున్నాడు. రేపు ఎంక్వైరీ ఉంది. ఆ ఎంక్వైరీలో బియ్యం దొంగతనానికి బ్యాకింగ్ మనమే అని మీ బావ సాక్ష్యం చెప్పాడనుకో, ఏమవుతాం? ఆ ఇద్దరి సంగతి చూసేద్దాం. నా మాట విను. ఈడు చాలా కొంపలు ముంచిన గొప్పోడు. ఆడేం చెప్తున్నాడు వినండి. నువ్వు బంధు ప్రీతి మర్చిపోతానంటే నేను ఉపాయం చెప్తాను. కురుక్షేత్రం దగ్గర నుంచి పలనాటి వరకు బంధు ప్రీతి మరిచిపోతేనేనయ్యా రాజ్యాలు దక్కింది. చెప్పు. కట్టండి సన్నాసిని. పెద్దింటి ఆడాళ్ళ జోలికొచ్చిన ఏ పేద సన్నాసికైనా శాస్తి జరగాల్సిందే. రే తాతయ్య కొట్టగుండు. ఏంటండి ఈ అన్యాయం? పేదోడిని చెట్టు కట్టేసి గుండు కట్టిస్తారా? పేదోడేనా? ఎందుకు కట్టేశానో సిగ్గు శరం ఉంటే వాళ్ళ వీళ్ళు చెప్పాను. మేనమామే తలంచుకున్నాడు రా. పెద్దోళ్ళు ఊరుకుంటారేంటి మరి? ఇప్పుడు నేను చెప్పే పాఠమే రాష్ట్రంలో ప్రతి పేదాడికి గుణపాఠం కావాలి. పెద్దోడు కన్నెర చేస్తే పేదోడుకు మిగిలేది ఓడి గుండె. రే సత్తికొండ నీళ్లు పట్రా. రే తాతయ్య నోర్రా కత్తి. రే సత్తికొండ పోయి నీళ్ళు. పేదోడికి గుణపాఠం చెబుతావరా నువ్వు? ఈ దేశంలో పేదవాడి జోలికి ఏ ఉన్నవాడు వచ్చినా సరే మా సమాధానం ఇదే. సింగన్న, నిన్నీ గన్నవరం జైలు నుంచి ఈ రోజు విజయవాడ కోర్టుకి హాజరుపరచమని కోర్టు వారి ఉత్తర్వు. బయలుదేరు. వ్యాన్ వెయిట్ చేస్తోంది. ఎవరైనా ఒక్కడుగు ముందుకు వేశారో ఈ అమ్మాయి పీక తెగిపోద్ది. కంగారు పడకు. మర్డర్లు చేయటం తప్ప మానభంగం చేయడం నాకు అలవాటు లేదు. ఎవడో క్లీనర్ కిష్టయ్య చనిపోతే మీ అన్నయ్య నష్టపరిహారం కోసం నా మీద కాలు దువ్వాడు. అది అన్యాయం. ఇప్పుడు నీ శీలానికి నష్టం జరిగింది. నష్టపరిహారం అడగటం ఇప్పుడు ధర్మం. వెళ్ళి అడుగు, అన్నయ్య నన్ను ఎత్తుకొచ్చిన బుల్లబ్బా ఎంత నష్టపరిహారం ఇవ్వాలి, నన్ను మొదట పాడు చేసిన వాడెంత ఇవ్వాలి, అసలు పాడు చేయించిన బెదవాడ బాబురావు ఎంత ఇవ్వాలని. దీన్ని తీసుకెళ్లి ఆసుపత్రి దగ్గర రోడ్డు మీద పడై. రౌడీలకు దొరికితే వాడుకుంటారు, దొరికితే ఆడుకుంటారు. బావా, కట్నాలు లేందే మెడలో తాళి కట్టని ఈ రోజుల్లో పరాయి వాడి కంటి చూపు పడిందని భార్యల్ని పుట్టిళ్లకు పంపుతున్న ఈ రోజుల్లో అంత దుర్మార్గానికి బలైన నా చెల్లెల్ని గుళ్ళో
పెళ్లి చేసుకున్నానన్నావే గుళ్ళో ఉన్నవాడు కాదురా దేవుడు. ఆ దేవుడు ముందు తా చెల్లెలి మెళ్ళో తాళి కట్టిరా నువ్వురా నిజమైన దేవుడివి బావా. నీకు 2 చేతులెత్తి నమస్కరిస్తానురా. అరుణా, నీ శీలానికి వెలకట్టమన్న వాళ్ళ ప్రాణాలకు నేను వెలకడతానమ్మా. రోజుకి 24 గంటలు, అందులో 12 గంటలు నీకు అవకాశం ఇస్తున్నాను. ఆ సింగన్నగాడి నెత్తురుతో నా 250 లారీలకు ఎర్ర నీళ్ల దిష్టి తీయాలి. కామ్రేడ్స్, ఇప్పుడున్న చట్టాలు, న్యాయాలు, రాజకీయాలు ఉన్నవాడికి ఉపయోగపడుతున్నాయే తప్ప పేదవాడికి ఉపయోగపడటం లేదు. పేదవాడిని కాపాడేది ఇప్పుడున్న రాజ్యాలేవి కాదు, ఈ తుపాకీ మాత్రమే. ఇన్నాళ్ళు పని గంటల కోసం, శ్రమ ఫలితం కోసం, కార్మికుల ఐక్యత కోసం మేడే పండుగ జరుపుకున్నారే. జీవం నువ్వు సింగన్ మనిషి కదా, జిప్పనేరా. దేనికి? నా దగ్గర లంచా వాళ్ళు నన్నే చేస్తారు. అది కాదు. సింగన్న, సింగన్న, నువ్వు మర్యాదగా లొంగిపో. నువ్వు ఇక్కడే ఎక్కడో క్యాంపు చేస్తావని మాకు బాగా తెలుసు. కమాన్, లొంగిపో. నువ్వు లొంగిపోకపోతే ఈ రాధా రమణమును చిత్రహింసలు పెడతాం. కమాన్, లొంగిపో. కమాన్. చెప్పవే, ఎక్కడున్నాడు? నేను చెప్పను. చెప్పకపోతే ఏం జరుగుతుందో తెలుసా? తెలుసు. మానభంగం చేస్తారు, అంతేగా. అది ఏనాడో భంగం అయిపోయింది. చెప్పవా? సార్, ఒకవేళ ఏమన్నా పాడుపడి కిల్లాలో దాక్కున్నాడేమో సార్. అలాగా? అవును సార్. పదండి. Yeah.
ఇప్పుడైనా చెప్తావా? చెప్పడు. ఇది సామాన్యురాలు కాదు రోయ్. వెళ్ళి తొండను తీసుకురండి. సరే సార్. తొండనెందుకు తెమ్మన్నానో తెలుసా? ఇక నువ్వు మొగుడుతో కూడా కాపురం చెయ్యలేవు, పిల్లలు కూడా పుట్టరు. చెప్పవే, సింగనెక్కడా? నీ కనుపాపల్లో కనిపిస్తున్నాడ్రా. నిన్ను చంపడానికి వస్తున్నాడు. సార్ తెచ్చాను సార్. ఆఖరిసారిగా అడుగుతున్నాను, ఒక తీవ్రవాది ఎక్కడున్నాడో చెప్పి ప్రభుత్వాలతో సహకరించు. పెద్దవాళ్ళ కమ్ముడిపోయిన మీ ప్రభుత్వాల్ని నమ్మటం ఈనాడు మానేశాన్రా. ఆకలి తీర్చుకోవడం కోసం ఆడది మానవ అమ్ముకుంటుంటే చూస్తూ ఊరుకుంటున్న మీ ప్రభుత్వాలకు సహకరించమంటావా? రాష్ట్రంలో డబ్బు లేదంటే మందు తాగండి శాసనాలు చెప్పే మీ ప్రభుత్వాలకు సహకరించమంటావా? దేనికి సహకరించమంటావురా? ఇంత చెప్పినా నీ తల బిరుసు తగ్గల. ఇంకా చూస్తావేంట్రా? సింగన్న, నేను ప్రభుత్వ ఉద్యోగిని. నాకు ప్రభుత్వం నక్సలైట్లు ఏరివేసే డ్యూటీ అప్పగించింది. ఆ డ్యూటీ మాత్రమే చేస్తున్నాను. ప్లీజ్ నన్ను చంపొద్దు, నేను సరెండర్ అయిపోతున్నాను. ఏదిరా సర్కారు డ్యూటీ? ఆడపిల్లల మానాల్లో తొండల్ని పెట్టి చిత్రహింసలు చేయమని చెప్పటమేనా మీ సర్కారు డ్యూటీ? దొరికిన నక్సలైట్లను చెట్టుకు కట్టి కాల్చి చంపమని డ్యూటీ అప్పగించిందిరా మీ గవర్నమెంట్? చంపొద్దు, నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు. రమణమ్మ, ఎంత ఘోరం జరిగింది రమణమ్మ. నేను మారిపోయానయ్యా. నీకోసం చచ్చేంత మారానయ్యా. నాకోసం పాట పాడవు. రమణమ్మ, నిన్ను మారితే పాడతానన్నావుగా, పాడవా? ఏడేడు కట్టెల పరుపు ఎదురుగా ఉంటేను నేనెట్టా పాడేదే రాదారి రవణమ్మ, రవణమ్మ. నువ్వు అమెరికా నుంచి ఆంధ్రాలో కాలు పెట్టావు. పెదవాళ్ళ నా బేస్ చంద్రవందర అవటం మొదలెట్టింది. నువ్వు ఫారిన్ బావే. నిన్ను చంపేసిన తర్వాత నేను ఎలాగో ఒంటరిగా బతకాలి కదా డాడీ. నీకు నీ అమ్మ పోలికలు వచ్చినాయే. సార్, ఎప్పుడు ఏం జరుగుతుందని నాకు మహా భయంగా ఉంది సార్. నా మాట విని అబ్బాయి గారు తీసుకుని మీరు ఫారిన్ వెళ్ళిపోయి అక్కడ లారీ వ్యాపారం చేసుకోండి సార్. ఊరికా 100 మంది పోలీసులు పెడతా కొండ మీద. 100 మందిని పెడతారు సార్. మహాభారతంలో పరీక్షిత్ మహారాజు కథ వినలేదా సార్? నీళ్ల మధ్యన ఒంటి సంబు మేడలో కూర్చున్నాడు ప్రాణాలు కాపాడుకోవడానికి. అయినా తచ్చగుడు ఊరుకున్నాడా? ఇట్లాంటి స్టోరీలు చెప్పినాను భయపెట్టమాక. అమ్మా సీత, నీకు పట్టెడన్నం పెట్టించడం కోసం మొదలుపెట్టిన ఈ పోరాటం
ఈనాడు దేశంలో ప్రతి పేదవాడికి గుప్పెడు మెతుకులు దొరికేంత వరకు విశ్రమించేది లేదు అని కొనసాగుతుందమ్మా. నీకు నష్టపరిహారం చెల్లించను అని బాబురావు ఎంత ముండికేసినా, ఇవ్వనన్న రొయ్యల సుబ్బారావు చచ్చినా, ఇవిగోనమ్మా నీ భర్త కిష్టయ్య పేర రాసున్న బినామీ దస్తావేజులు. అక్కలు, అన్నలు, మీ దస్తావేజులు మీరు తీసుకోండి. మీ లారీలు మీ సొంతం చేసుకోండి. రామ్మా, నీ లారీ నువ్వు తీసుకుందు గాని. నీ కోసమే కదే ఇంత పోరాటం మొదలయ్యింది. నీ మొగుడు చచ్చాడనే కదే వాడు ఇంత గొడవ చేస్తోంది. రమ్మను, దమ్ముంటే రమ్మను, పిరికివాడు కాకపోతే రమ్మను. అన్నలు ఎప్పుడు పిరికివాళ్ళు కాదురా, వాళ్ళు లేరు కాబట్టి నువ్వు బతికిపోయావు. పెంచమాక, గంటం కోస్తా. పోలీసులారా, ఒక్కడిని కూడా వదిలిపెట్టమాకండి. చెట్టు పుట్ట కట్టి కట్టి పారేయండి. మన కళ్ళ ముందే కదరా తప్పుకున్నాడు. ఎక్కడికి పోతాడు? ఇల్లు ఎతికించండి. ఆఖరికి చెత్త కుప్పలు, పెంట కుప్పలు కూడా వదిలిపెట్టొద్దా? వెతకండి సార్. నలుగురు తీవ్రవాదులు చచ్చిపోయారు, మిగతా వాళ్ళంతా పారిపోయారు సార్. లేటెస్ట్ డిస్పాచ్. అందరూ వెళ్ళిపోయారు. రా బాబు. అన్నయ్య. చెల్లెమ్మా, అమ్మా, బాబు, మీరు కాపాడిన ఈ ప్రాణాలు ఏనాటికైనా మీకు బలివ్వటానికి సిద్ధంగా ఉన్నానమ్మా, సిద్ధంగా ఉన్నాను. మన వాళ్ళంతా నా కోసం ఎదురు చూస్తుంటారు. వస్తానమ్మా. మంచిది బాబు. వస్తాను. వాడిని స్టేషన్కి తీసుకువెళ్ళండి. మధ్యలో కలిసి పారేయండి. ఆగండి. సింగరేణి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడానికి వీల్లేదు. గుమస్తగాడి నువ్వేందయ్యా మాట్లాడేదే? గుమస్తానే, మధ్య తరగతి మానవుణ్ణి. నువ్వు లారీలు బినామీ పేరుతో కొన్ని లాభాలు మింగుతుంటే చూస్తూ ఊరుకున్న అసమర్థుణ్ణి. తప్పు చేయని నా మేనలుడికి తల కొట్టిస్తుంటే తల వంచుకు నిలబడ్డ నిస్సహాయుణ్ణి. ఇప్పుడు ఊరుకోను. మధ్య తరగతి మనిషి సత్తా ఏంటో చూపిస్తాను. సింగన్నను మీరు కోర్టులో ప్రవేశపెట్టకపోతే మానవ హక్కుల పోరాటం జరిపిస్తాను. అన్నను కోర్టుకు తీసుకెళ్ళండి. స్టేషన్ కి తీసుకెళ్ళదలుచుకుంటే మమ్మల్ని చంపి తీసుకెళ్ళండి. మా అందరి ముందు నుంచి సింగన్నని ఇటు ఇటే కోర్టుకు తీసుకెళ్ళాలి. ఇటే తీసుకెళ్ళాలి. రండి, కోర్టుకే తీసుకెళ్ళాలి. సార్, సింగన్నను పట్టిస్తే 10 లారీలు ఇస్తారు కదండి, మరి ఏ సార్? 10 లారీలు ఇస్తానంటే నువ్వు దేవుళ్లాగా చూసే సింగన్నను పట్టించావు. రేపు ఎవడన్నా 20 లారీలు ఇస్తానంటే ఈ బాబురావు బేసు బద్దలు కొడతావు కదరా? అయ్ బాబాయ్, నా బేసు జోలికి నా ఫేసు జోలికి వస్తే నా క్యారెక్టర్ ఏంట్రా? ఏంటండి? 7 కొండల వెంకన్నకి తల వెంట్రుకలు కావాలి. ఈ సింగిల్ కొండ బాబురావుకి తలకాయలు కావాలి. నన్నెట్టా నమ్మావురా? నిజమైన బియ్యం దొంగని నేనేనని ఎక్కడ చెబుతాడోనన్న భయంతో చెల్లెలి మొగుడని కూడా చూడకుండా సొంత బావమరిదిని కల్పించా. ఆ కేసుని సింగన్న మీదకి, నక్సలైట్ల మీదకి తోసేశా. నీలాంటి ఇన్ఫార్మర్ల బ్రతుకెప్పుడు ఇంతేరా? నాకే ఆశ లేదు సార్. కోరికలన్నీ చచ్చిపోయాయి సార్.
మీరు కనుక పర్మిషన్ ఇస్తే హిమాలయాల్లోకి వెళ్ళిపోయి సన్యాసుల్లో కలిసిపోతాను సార్. నా పేరు మీద ఉన్న ఒక్క లారీ కూడా మీ మనవడి పేరు మీద రాసిస్తాను సార్. అక్కర్లేదు. ఈడి చావు కూడా పోలీసోళ్ల ఖాతాలో జమ కట్టించాలి. నువ్వెళ్ళి పేపరోళ్ల సంగతి చూడు, నేను కోర్టులో సింగన్న సంగతి చూస్తా. దేవుని మీద ప్రమాణం చేసి, భగత్ సింగ్ మీద ప్రమాణం చేసి, దేవుని మీద ప్రమాణం చేసి, అల్లూరి సీతారామరాజు మీద ప్రమాణం చేసి, దేవుని మీద ప్రమాణం చేసి, చంద్రశేఖర్ ఆజాద్ మీద ప్రమాణం చేసి, కోర్టులో దేవుని మీద గాని ఆత్మసాక్షి మీద గాని ప్రమాణం చేయాలి. దేశం కోసం ప్రాణాలర్పించిన మహానుభావులు మన భారతీయులందరికీ దేవుళ్ళు కారా యువరానర్? ఆత్మార్పణ చేసిన వాళ్ళ ఆత్మల కంటే మన ఆత్మసాక్షి గొప్పదా యువరానర్? కానీ రూల్స్ స్వతంత్రం వచ్చి 50 ఏళ్లైనా విమానంలో వెళ్లిన సుభాష్ చంద్రబోస్ ఏమయ్యాడో ఇంతవరకు చెప్పలేని ఈ ప్రభుత్వాలు పెట్టిన రూల్స్ రెగ్యులేషన్స్ మనకెందుకు సార్? ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నిస్తున్న పోరాట యోధుల్ని కాల్చి చంపాలని చూస్తున్న ఈ ప్రభుత్వాలు పెట్టిన రూల్స్ రెగ్యులేషన్స్ మనకెందుకండి? నడి బజార్లో నలిగిపోతున్న ఈ ప్రజాస్వామ్యం సాక్షిగా అంతా నిజమే చెబుతాను సార్, అబద్ధం చెప్పను. క్రాస్, అసలు ఈ హత్యలు చేసినందుకు నువ్వేమన్నా పశ్చాత్తాపడుతున్నావా? ఇంకా ఒకడు మిగిలి ఉన్నందుకు బాధపడుతున్నాను. ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన చేయడానికి అనేక మార్గాలుండగా హింసే పరిష్కారం అనుకోవటం నేరం కదా? నేరం, నేరం. ఒక పేద క్లీనర్ రాజధాని నడిబొడ్డులో హత్య గావించబడితే ధర్మం కోసం నేను మహాత్మా గాంధీలా సత్యాగ్రహం చేపట్టాను. పొట్టి శ్రీరాముల్లా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాను. కానీ మాకు ఫలితం దక్కల. కారణం ఈ బాబురావు. కారణం ఎవరైనా కావచ్చు. మనం దైవంగా భావించే భారత రాజ్యాంగం, భారత శిక్షా స్మృతిలో నువ్వెన్నుకున్న హింసావాదం ఏ పేజీలో రాసింది? మనిషిని మనిషి చంపచ్చు అని ఏ లైన్లో రాసింది? తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారాన్ని సంపాదించచ్చని, యువతరాన్ని పెడదోవ పట్టించమని నువ్వెన్నుకున్న మార్గం దేనిలో రాసింది? టెల్ మీ. భారత రాజ్యాంగం అంటే తమకు అంత గౌరవం ఉందా సారు? భారత శిక్షా స్మృతి అంటే తమకు అంత ప్రేమ ఉందా సారు? ఉంది. ఉంది, ఉందంట సార్, ఉంది. జడ్జి సార్, మన దేశంలో స్త్రీలను పూజిస్తారు, గౌరవిస్తారు, ఆరాధిస్తారు. అలాంటి ఈ దేశంలోకి దేశ విదేశాల నుండి స్త్రీలను రప్పించి, ఒప్పించి, గుడ్డలు విప్పించి, నీ అబ్బ అంగాంగ ప్రదర్శన చేయించి, అంగుళం కొలిచి, ఒకటో సుందరి, రెండో సుందరి, మూడో సుందరి అని విశ్వ సుందరీమణుల పోటీ నిర్వహించమని చెప్పిందా మీ రాజ్యాంగం? ప్రజా కళాకారుల్ని ఇంటికి వెళ్లి కాల్చమని భారత శిక్షా స్మృతిలో ఎన్నో పేజీ చెప్పింది సారు. బాబు, మీకు ఓట్లేస్తున్నాం, మాకు మేలు చేయండి వచ్చిన అభ్యర్థుల్ని గెలిపించి ప్రతినిధుల్ని చేసి రాష్ట్ర రాజధానికి పంపించి, ఓహో మీరు మా కోసం చాలా కష్టపడిపోతున్నారని వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి పెద్ద పెద్ద క్వార్టర్స్ నిర్మిస్తే ఆ క్వార్టర్లను మందు క్లబ్బులుగా, రౌడీల డెన్నులుగా, పెద్దల మందు పార్టీ మహాసభలుగా, కిడ్నాప్ కేంద్రాలుగా తయారు చేస్తున్న ఆ మహానుభావుల్ని శిక్షించకుండా వాళ్లను రక్షించడానికి పోలీసుల్ని కాపలా పెట్టమని ఏ శిక్షా స్మృతిలో, ఏ పేజీలో రాసిందో చెప్పండి సార్. అందుకని పోలీసుల దగ్గర ఉండాల్సిన తుపాకుల్ని తీవ్రవాదుల దగ్గర నుంచి తీసుకుని సారా, నాకు ఆయుధాలు ఇచ్చింది నక్సలైట్లు కాదండి అయ్యా, అవి నగరం నడిపట్టులో ఉన్న ఒక రౌడీ ఇంట్లోంచి తీసుకున్న ఆయుధాలు. తెలుసా మీకు? ఆ రౌడీ అసెంబ్లీ చుట్టూ, మంత్రుల ఏళ్ల చుట్టూ తిరుగుతూ ఎన్నికలు వచ్చేసరికి తన దగ్గరున్న తుపాకులు చేపట్టి రిగ్గింగు చేయించి ఆ మంత్రుల్ని గెలిపిస్తున్నాడు, వాళ్లకు మిత్రుడయ్యాడు. ఈ పూటకపు ఎన్నికలు వద్దని నిరసిస్తున్న వాళ్ళు నక్సలైట్లు, దేశద్రోహులు, వాళ్ల సిద్ధాంతం నిషేధం. యువరానర్, నిషేధించాల్సింది నక్సలిజాన్ని కాదండి, నల్ల డబ్బు దోస్తున్న వాళ్ళని, హవాలాగాళ్ళని, స్కాములగాళ్ళని, ఫ్యాక్షనిస్టుల్ని, వాళ్ళని నిషేధించండి సార్. యువరానర్, యుద్ధ విమానాల్లో వెతికి నక్సలైట్లను ఏరిపారేయటానికి 20 కోట్లు వెచ్చిస్తానంటున్న ఈ ప్రభుత్వాలు
ఆ డబ్బును మహబూబ్ నగర్ జిల్లాలో కరువు తీర్చటానికో, నల్గొండ జిల్లాలో నీళ్లు పారించటానికో, సముద్రం పాలవుతున్న నదుల నీటిని ఫలాల్లోకి మళ్లించటానికో, ఆ తెలుగు గంగను రాయలసీమ ఫలాల్లోకి తరలించటానికో ఖర్చు పెట్టమనండి యువర్ ఆనర్. మనుషుల్ని చంపటానికి 80 కోట్లెందుకు యువర్ ఆనర్? మనుషుల్ని బతికించడం కోసం ఖర్చు పెట్టమనండి. ఈనాడు రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, పోలీస్ ఆఫీసర్లు, దళారులు, కాంట్రాక్టర్లు ఈ దేశంలో మేడల మీద మేడలు కట్టారు, కోట్లు గడించారు. ఒక్క నక్సలైటు ఇల్లు కట్టాడని కోట్లు గడించాడని రుజువు చేయండి సార్. ఎందరో లాయర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, టీచర్లు, మేధావులు వాళ్ళు అడవిలోకి వెళ్ళింది వాళ్ళ పెళ్ళాం బిడ్డల కడుపు నింపటం కోసం కాదు సార్. పురుషుడు నెత్తురు చిందించి పిడికెడు మెతుకులు పేదవాడికి పెట్టడం కోసం సార్. విప్లవకారులు బువ్వ తిని బతకటం లేదు సార్, బుల్లెట్లు తిని బతుకుతున్నారు. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. నిషేధింపబడ్డ సిద్ధాంతాన్ని నమ్మి ఇంత మారణకాండ చేస్తున్నావంటే నువ్వు హంతకుడు అని అంగీకరించినట్టుగా కోర్టు భావించి నిన్ను ఉరితీయాల్సి వస్తుంది. ఉరికంబాలు ఊపిరి తీయగలవేమో గాని ఉద్యమాలను ఆపలేవు సార్. చేలో కలుపు మొక్కలు పీకి పారేసిన రైతు కూలీకి నా చేను బాగు చేశావు బాబు అని రైతు కూలి ఇస్తాడు. దేశంలో ఉన్న విషపు మొక్కల్ని పీకి పారేసి దేశాన్నే బాగు చేస్తున్న వాళ్ళని ఉరి తీస్తామంటున్నారు. ఇదెక్కడి న్యాయం సార్? విప్లవకారులు దేశాన్ని ప్రేమిస్తారు, దేశద్రోహుల్ని చంపేస్తారు. విప్లవకారులు మించిన దేశభక్తులు లేరు. భరతమాత ముద్దు బిడ్డల్ని ఒక్కొక్కళ్ళని ఉరికంబాలకు వేళ్లాడదీస్తే ఇంకా ఈ దేశంలో మిగిలేది హవాలాగాళ్లు, బోఫోర్స్ గాళ్లు, సైంట్ కిడ్స్ గాళ్లు, పచ్చగడ్డి మేసేనాయాళ్లే యువర్ ఆనర్. ఇది సత్యం. ఎరుపెంత సత్యమో ఇది అంతే సత్యం, ఎర్ర సూర్యుడెంత సత్యమో ఇది అంతే సత్యం. కానీ ప్రస్తుత రాజ్యాంగంలో మనిషిని మనిషి చంపకూడదు. ఐపీసీ 302. అన్నయ్య అన్నయ్య నక్సలైట్లు కోర్టును చుట్టుముట్టారు. వచ్చే అన్నయ్య, వచ్చే అన్నయ్య, వచ్చే అన్నయ్య. శభాష్, అన్నకు తగ్గ చెల్లెలు అనిపించావే. నీ మొగుడిని చంపిని సింగన్నగాడిని కాల్చి పారేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడు. కాల్చి ఉరికంబం ఎక్కటానికి సిద్ధంగా ఉన్నవాణ్ణి, ఊపిరి మీద మమకారం లేనివాణ్ణి, నువ్వు నింద వేసినా గుండు కొట్టించినా ఊరుకున్నవాణ్ణి. నువ్వీ తుపాకీతో నా గుండె కాల్చే లోపు ఓడి గుండెకాయనే తినేస్తా. అన్నా, అవును, ఇంత నాటకం ఆడింది నీ చేతుల్లో వీడి చావు చూడ్డానికి. నేను నీ అన్ననే. చెల్లెలి పసుపు కుంకాల కంటే పచ్చనోట్లు ముఖ్యం అనుకునే నువ్వేమన్నవిరా? మా అందరి బాగు కోరుకునే ఈ అన్నే నిజమైన అన్న. అన్నా, తీసుకో ఈ తుపాకీ. నీ చేతిలో ఈ గుండాగాడి చావు నేను చూడాలి. సరదాగా పందాలు కట్టే నీ ప్రాణాల్ని సరదాగా తీయనురా, సీరియస్ గానే తీస్తాను. జడ్జి సార్, నేను చేసింది హింసకు ప్రతి హింస మాత్రమే. ఇది నేరమని మీరు భావిస్తే ఉరి కంబమెక్కటానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్, సిద్ధంగా ఉన్నాను.